యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతామండి. ಯೆಶಾಯನ ಪುಸ್ತಕ 61ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ఓదుకోవాలన. కన్నడ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ట్రాన్స్లేషన్ అవసరమా? ప్రార్థన తెలుగు అర్థమవుతుందా? శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించిన పెళ్లి కుమారుని రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. ప్రార్థిస్తాం. ప్రేమగల మా తండ్రి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామమును పూజించి హెచ్చించి కొనియాడనట్లు ప్రభువా ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయి. మాతో మాట్లాడము, మమ్మలను ఆరాధన కొరకై ప్రోత్సాహపరచు. మీరు మాకేమై ఉన్నారో, మీరు మాకేం చేశారో మేము వాటిని తలపోసుకొని మిమ్మల్ని మహిమపరచున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మనం చదువుకున్నటువంటి భాగంలో మనకు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్న మాట యెషయా 61:10లో ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును చర్మ చేయించి వారికి తొడిగించెను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆదాము హవ్వలు దేవుడి సృష్టి ఆరంభంలో వారు ఉన్నప్పుడు వారు తమ యొక్క అవిధేయతను బట్టి వారు దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అవిధేయత వలన ఏం వచ్చింది అంటే పాపం అనేది ప్రవేశించింది. పాపాన్ని బట్టి ఏమొచ్చింది అని అంటే మనకు తెలుసు, మరణం సంభవించింది. ఆదాముతో కూడా దేవుడు స్వయంగా ఈ మాట అంటాడు, నీవు ఈ పండు తినదినమున నిశ్చయముగా మరణించదవు, సచ్చెదవు అని అంటాడు. అంటే దాని అర్థము, ఆ మాట చెప్పిన తర్వాత దాదాపు 930 సంవత్సరాలకు ఆదాము చనిపోయినట్లు మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఆదాము చచ్చిపోయినట్ల బ్రతికినట్ల? చెప్పండి. ఆదాము చచ్చినట్ల బ్రతికినట్ల? ఆదాము చచ్చినట్ల బ్రతికినట్ల. దేవుడు అన్నాడు 930 నువ్వు ఈ పండు తినదిన నిశ్చయముగా చస్తావు అన్నాడు. కానీ చెప్పిన తర్వాత ఆ పండు తిన్న తర్వాత ఎన్ని సంవత్సరాలకు చనిపోయినాడు? 930 సంవత్సరాలకు చనిపోయినాడు. అంటే ఇప్పుడు ఆదాము బ్రతికినాడా చచ్చినాడా? శరీరపరంగా జీవించుచున్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవు అని అంటాడు సంఘముతో ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనం చూస్తే ఇప్పుడు ఆదాము తాను చేసినటువంటి లేదా తాను చూపినటువంటి అవిధేయతను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ మహిమను కోల్పోయిన కారణాన్ని బట్టి, ఆత్మీయంగా మరణం పొందిన కారణాన్ని బట్టి భౌతికంగా ఆయన దిగంబరుడని తెలుస్తూ ఉంది. కాబట్టి
ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దిగంబరత్వాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి ఆత్మీయ మరణం వచ్చింది. పాపాన్ని బట్టి ఏమొచ్చింది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపము అనే మాట మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. కాబట్టి మరణం సంభవించింది. ఆత్మీయంగా చనిపోయినాడు. భౌతికంగా ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాడు? దిగంబరిగా కనబడుతున్నాడు. ఈ దిగంబరత్వం ఏం తీసుకొని వచ్చింది ఆదాము జీవితంలో అంటే, ఆ సిగ్గును తీసుకొని వచ్చింది, అవమానమును తీసుకొని వచ్చింది. కాబట్టి అందుకే వారు వెళ్ళి అంజూరపు చెట్ల ఆకులను కసడములుగా చేసుకుంటారు కానీ, అయితే అవి వారి సిగ్గును అవమానమును ఏం చేయలేదు, కప్పిపుచ్చలేకపోయినాయి. కాబట్టి ఆ సిగ్గును అవమానమును కప్పిపుచ్చలేక పోతూ వచ్చినాయి. కాబట్టి ప్రియమైన వారులారా మనం చూస్తే ఈ ఈ రక్షణ వస్త్రం వారిలో లేనప్పుడు అవమానమును వారు తలంచుచు ఉన్నారు. కాబట్టి పాపం మానవుని జీవితంలో ఏం తీసుకొని వచ్చింది అంటే అవమానమును, సిగ్గును తీసుకొని వచ్చింది. కాబట్టి అవమానము అని మనం జ్ఞాపకం చేసుకుంటే మానానికి కలిగేటువంటి అవహేళననే అవమానం అంటారు. చాలాసార్లు అంటారు వాని మానం తీసినాను నేను అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నదంతా ఏమైంది? పోయింది. కాబట్టి పాపం చేయటం వలన మానవునికి ఏమొచ్చింది అంటే అవమానం వచ్చింది, సిగ్గు వచ్చింది. కాబట్టి వారి జీవితంలో రక్షణ వస్త్రం లేనప్పుడు యేసు ప్రభు లేదా తండ్రి అయిన దేవుడు వారికి ఆ చర్మపు చొక్కాయలను చేయించక మునుపు వారి స్థితి ఏంటయ్యా అంటే సిగ్గుతో అవమానముతో ఉన్నారు. ఒకటి ఆత్మీయంగా చనిపోయినారు, రెండు సిగ్గుతో అవమానముతో ఉన్నారు. తర్వాత మనం చూస్తే ఇప్పుడు వారికి చర్మపు చొక్కాయలు చేయించాల, వారి అవమానము కప్పాలంటే ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకి వస్త్రాలు కావాలి. ఆ దినాల్లో ఈరోజు బట్టలు ఉన్నట్లు ఈరోజు బట్టలు ఉన్నట్టు ఆ రోజు బట్టలు లేవు. బట్టలు కావాలంటే ఏం చేసేవారు? ఏదైనా ఒక జంతువును వధించి దాని చర్మమును తీసుకొని కప్పుకునేవారు, వస్త్రముగా వాడేవారు. ఇతర పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తే ఇప్పుడు కూడా మనము స్వెటర్స్, ఉన్ని బ్లాంకెట్స్ ఇవన్నీ ఎట్లా తయారవుతాయి చెప్పండి? గొర్రె బొచ్చు ద్వారా దాన్ని ఫిల్టర్ చేసి, శుద్ధి చేసి, తర్వాత దాన్ని క్లీన్ చేసి, దాన్ని అంతా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు అది ఎట్లయితుంది? ఒక కాస్ట్లీ వస్త్రంలాగా తయారవుతుంది కదా. కాబట్టి మనం చూస్తే ఆ దినాల్లో ఇది మొట్టమొదటి పాపానికి చెల్లించినటువంటి ప్రాయశ్చిత్త బలి అని మనం చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అనగా తండ్రి అయిన దేవుడు ఆ దినాల్లో ఆదాము అవ్వలను వారు వారి సిగ్గును అవమానాన్ని కప్పిపుచ్చటానికి లేదా వారి సిగ్గును తొలగించటానికి ఓ పశువును వధించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అదే లేవియా కాండము 9వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయము 11వ వచనం మనకి ఏం చెబుతా ఉంది? లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం. డోరన్న తెగిరప్ప. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం యొద్ద పోయుటకై. కాబట్టి రక్తము దేహమునకు ఏంటంట? ప్రాణము. తర్వాత దాన్ని ఏం చేస్తున్నాడంట? ప్రాయశ్చిత్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం. కాబట్టి ఈ రక్త ప్రోక్షకం తెలుగులో బాగా వాళ్ళు శ్లోకాల్లో కూడా ఉంటుంది. రక్త ప్రోక్షకం అవశ్యకం తద్రక్తం పుణ్యదానమ బలియాగం అని ఉంటుంది. కాబట్టి రక్త ప్రోక్షణ లేకుండా పాపము పరిహారము కాదు. కాబట్టి భూమి మీద చూసినప్పుడు ఆ దినాల్లో ప్రభు దేవుడు ఓ పశువును వధించి వారి పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినాడు. పాపం పోకుంటే అవమానము పోదు, సిగ్గు పోదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ దినము ప్రభు తండ్రి అయిన దేవుడు అలాగ వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం మనం చదవగలిగితే, ಹೆಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ ನಾವು ಓದಿದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ವಿಷಯ ನಮಗೆ ಕಾಣಿಸ್ಪಡುತ್ತೆ ನೋಡ್ರಿ.
హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 9:22 అక్కడ ఒక విషయం సంగతి ఇదే రక్త ప్రోక్షణ గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చెందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చెందింపకుండా ఏం లేదంట, పాప క్షమాపణ కలగదు. రక్తము చెందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనం చూస్తే గనక రక్త ప్రోక్షణ ఎంతో అవసరం అన్న సంగతి మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆ దినాల్లో వారి సిగ్గు అవమానం కప్పిపుచ్చడానికి ప్రభు ఆ దినాన్న వారికి ఆ బలి అర్పించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. తర్వాత మనం చూస్తే ఆదాము అవ్వలు చర్మపు చొక్కాయలు చేయించినాడు. తర్వాత ఆ దినాల్లో వారికి అవమానమును కప్పడానికి ఆ పాపాన్ని పూర్తిగా తీసివేయలేకపోయింది. ఆ బలి ఏం చేయలేకపోయిందంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే సంపూర్ణముగా చేయలేకపోయిందంట. చూస్తాం, ఇదో 9వ అధ్యాయంలో అనుకుంటా, 9లోనే 7 ఉంటుంది. ఏమని ఉంటుందంటే సంపూర్ణముగా చేయలేకపోయింది. 27వ వచనం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులకు యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ప్రధాన యాజకుల వదటి మొదట తన పాపముల కొరకు తర్వాత ప్రజల పాపను దినదినములు బలం అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. ఇంతకుముందు ధర్మశాస్త్ర సంబంధమైన బలులు లేదా ఆదాము కొరకు దేవుడు అర్పించినటువంటి ఆ బలి సంపూర్ణమైనటువంటి పాపమును తొలగించలేకపోయింది, లేదా ఆ సిగ్గును అవమానమును తీసివేయలేకపోయింది. కేవలం ప్రభువైన యేసును, కాబట్టి నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసు అను ఒక పస్కా బలి పశువు వధించబడుట ద్వారా సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు కలుగుతూ వచ్చింది. మనకు అలాగూ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తననిందరు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆ మాట కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయనను అనుగ్రహించారు నిత్య జీవం పొందినట్లు. అంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆ ఆదాము అవ్వలు పాపాన్ని బట్టి మరణం పొందారు, సిగ్గు పొందారు. అయితే ఆ పశువు బలి అర్పించబట్ట ద్వారా నిత్య జీవం ప్రాప్తించలే. ఒక దినాన ఆదాము ఏమైపోయినాడు? 900 సంవత్సరాల తర్వాత ఏమైపోయినాడు? చనిపోయినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పించబట్ట ద్వారా, ఆయన సిలువకు అప్పగించబట్ట ద్వారా మానవునికి నిత్య జీవం ప్రాప్తిస్తూ ఉంది. కాబట్టి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన వాడు మరలా బ్రతుకును. ఈ మాటలు మనం చూస్తాం. తెలుగు అర్థం ఆగుతాయిదా? ಎಲ್ಲರಿಗೂ తెలుగు అర్థం ఆగుతా? ಏನమ్మా బాపమ్మ, తెలుగు అర్థం ఆగుతా? ಹೌದಾ ಬಾಪ ಮರೇಶು ಸ್ವಲ್ಪ ಬಾ, ಬೇಗ ಬಾ. కాబట్టి మనం చూస్తే కనుక ఆ ఆదాము పోగొట్టుకున్నటువంటి మరణము, పొందినటువంటి ఆ మరణము ప్రభువైన యేసు ద్వారా మనకు జీవం కలుగుతూ వచ్చింది. ಆದಾಮನಿಂದ ಒಂದಂತ ಮರಣವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮಗೆ ಜೀವವು ಉಂಟಾಗಿದೆ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రియవాదవరే, మనం చూసినప్పుడు ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ఈ రక్షణ వస్త్రం ఏం చేసింది అంటే, ಈ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಏನ್ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ మొట్టమొదట జీవం తీసుకొని వచ్చింది, ಮೊದಲನೇದಾಗಿ ಜೀವವನ್ನು ತಂದು ಕೊಟ್ಟಿದೆ. రెండవది సిగ్గును అవమానమును తొలగించింది, ನಾಚಿಕೆಯನ್ನು ಮತ್ತು ಅವಮಾನವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿದೆ. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ಬಹಳ ಸಾರಿ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ మనం చేసినటువంటి అపరాధములను లేదా తప్పిదములను బట్టి
ನಾವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಅಪರಾಧಗಳು ಮತ್ತು తప్పుಗಳಿಂದ మన సొంత ప్రయత్నాలు చేస్తాం. ಅಂದ್ರೆ ಸ್ವಂತ ನಾವು ಪ್ರಯತ್ನಗಳನ್ನು ಮಾಡುತ್ತೇವೆ. ఆ తప్పును కవర్ చేసుకోవడానికో లేదా దాన్ని శుద్ధి చేయడానికో లేదా దాన్ని బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము. ನೋಡ್ರಿ, ತಪ್ಪುಗಳನ್ನು ಕವರ್ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಅದನ್ನ ಶುದ್ಧಿ ಮಾಡೋದಕ್ಕೂ ಎಷ್ಟೋ ನಾವು ಪ್ರಯತ್ನಗಳನ್ನು ಮಾಡುತ್ತೇವೆ. కానీ అవేవి కూడా పని చేయవు. ಆದ್ರೆ ಯಾವ ಸಹ ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ. ఆదాము అవ్వలు కూడా అదే పని చేశారు. ಆದಾಮ ಅವರು ಸಹ ಅದೇ ಕೆಲಸ ಮಾಡಿದರು. వారు సొంత ఆలోచనతో, ಸ್ವಂತ ಆಲೋಚನೆಗಳಿಂದ, సొంత తలంపులతో, ಸ್ವಂತ ಅವರ ಕಲ್ಪನೆಗಳಿಂದ, సొంత చేతులతో, ಸ್ವಂತ ಕೈಗಳಿಂದ వారు అంజూరపు ఆకులను చేసుకున్నారు గాని ಅಂಜೂರದ ಎಲೆಗಳನ್ನು ಅವರೆಲ್ಲ ತೊಟ್ಕೊಂಡಾದರು అవి వారి సిగ్గును, అవమానాన్ని, మరణాన్ని తప్పించలేకపోయాయి. ನಾಚಿಕೆಯನ್ನು ಮತ್ತು ಅವಮಾನವನ್ನು ಮತ್ತು ಮರಣವನ್ನು ತಪ್ಪಿಸಲಾರದೆ ಹೋದವು. యెషయా గ్రంథం 64:6లో రాయబడింది. ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 64:6ರಲ್ಲಿ మన నీతి క్రియలు మురికి పేలుకలని రాయబడింది. ಅಂದ್ರೆ ನಮ್ಮ ನೀತಿಗಳು ಕೊಳೆ ಹಾಗೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. మనం చాలా సార్లు ఈ తప్పులను కవర్ చేసుకోవడానికి, ನೋಡಿ, ಬಹಳ ಸಾರಿ ತಪ್ಪುಗಳನ್ನು ನಾವು ಅವುಗಳನ್ನು ಕವರ್ ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ, పాపమును శుద్ధి చేసుకోవడానికి, ಪಾಪಗಳನ್ನು ಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ మనం దేవుని మందిరానికి వస్తాం. ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರುತ್ತೇವೆ. దేవుని మందిరంలో భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ಅಂದ್ರೆ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಆಹಾರವನ್ನು ಬಡಿಸೋದಕ್ಕೆ, ಅದನ್ನ ಸಿದ್ಧಪಡಿಸೋದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತೇವೆ. దేవుని మందిరంలో పేదలైన వారికి వస్త్రాలు ఇస్తాం. ಅಂದ್ರೆ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಬಡವರಿಗೆ ವಸ್ತ್ರಗಳನ್ನು ನಾವು ದಾನ ಮಾಡುತ್ತೇವೆ. లేని వారికి డబ్బులు ఇస్తాం. ಇಲ್ಲದವರಿಗೆ ಹಣವಿಲ್ಲದವರಿಗೆ ಹಣ ಕೊಡುತ್ತೇವೆ. ఇవంతా చేసి ఏమంటాము? ಇಂಥವುಗಳೆಲ್ಲ ಮಾಡಿ ಏನಂತೇವೆ? ఏమంటాం చెప్పండి? ಏನಂತೇವೆ ಹೇಳ್ರಿ? ಎಲ್ಲ ದಾನ ಧರ್ಮಗಳನ್ನು ಮಾಡಿ, దాన ధర్మాలు చేసి ఏమంటాం చెప్పండి? ಏನಂತ ನಾವು ದಾನ ಧರ್ಮಗಳನ್ನು ಮಾಡಿ, ఈ పనిని బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడు, ಈ ಕೆಲಸಗಳಿಂದ ದೇವರು ನನ್ನ ಕ್ಷಮಿಸುತ್ತಾನೆ. మన దాన ధర్మాలు, ನಮ್ಮ ದಾನ ಧರ್ಮಗಳು, మన సహాయ సహకారాలు, ನಮ್ಮ సహాయ సహకాರಗಳು ఏవి మనల్ని మరణం నుండి తప్పించలేవు, మన అవమానాన్ని తప్పించలేవు. ಅವು ಯಾವ ಕೂಡ ಮರಣದಿಂದ ತಪ್ಪಿಸುವುದಿಲ್ಲ, ಅವಮಾನಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. యెషయా గ్రంథం 2:8-9 వచనాలు చదివితే, ಯೆಶಾಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 8-9ರಲ್ಲಿ ನಾವು ಓದುವುದಾದರೆ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని చూస్తాం. ಅಂದ್ರೆ ನಂಬಿಕೆಯಿಂದಲೇ ನಾವು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ, ಇದು ನಮ್ಮಿಂದ ಉಂಟಾದದ್ದಲ್ಲ, ಇದು ದೇವರ ವರವೇ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి రక్షణ అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక వరముగా మనకు అనుగ్రహించబడింది. ರಕ್ಷಣೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಒಂದು ವರವಾಗಿ ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. అందుకు మనము ప్రభువును ఆరాధించాలి. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸಬೇಕು. ప్రభువా, నీ రక్షణ వలన నాకు అవమానం తొలగించినావు. ದೇವರೇ, ನಿನ್ನ ರಕ್ಷಣೆಯಿಂದ ನನ್ನ ಅವಮಾನವನ್ನು ಏನಕ್ಕೆ ತೆಗೆದು ಹಾಕಿದೆ ಎಂಬುದಾಗಿ. దేవా, నీ రక్షణ వలన నాకు మరణం జీవనకు తీసుకొని వచ్చినావు. ದೇವರೇ, ನಿನ್ನ ರಕ್ಷಣೆಯಿಂದ ನನ್ನನ್ನು ಮರಣದಿಂದ ಜೀವಕ್ಕೆ ತಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ఇది ನೋಡುತ್ತೇವೆ. కేవలం నీ కృప. ಇದು ಕೇವಲವಾಗಿ ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದಲೇ. ఈ రక్షణ వస్త్రం మానవుని జీవితంలో ఏం చేసింది అంటే రెండు విషయాలు. ನೋಡಿ, ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಮಾನವರ ಜೀವಿತದಲ್ಲಿ ಏನು ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ಎರಡು ವಿಷಯಾಂಶಗಳು. మొట్టమొదటి జీవం తీసుకొని వచ్చింది. ಮೊದಲನೇದಾಗಿ ಜೀವವನ್ನು ತಂದು ಕೊಟ್ಟಿದೆ. రెండవది సిగ్గును అవమానం తీసేసింది. ಎರಡನೇದಾಗಿ ನಾಚಿಕೆಯನ್ನು ಮತ್ತು ಅವಮಾನವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿದೆ. యెషయా గ్రంథం 61:10 మనం చదివితే, ನೋಡ್ರಿ, ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 61:10ರಲ್ಲಿ ఆయన రక్షణ చదవండి. యెషయా గ్రంథం 61:10లో ಯೆಶಾಯ 61:10 ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ఆదికాండం 3వ అధ్యాయంలో, ಆದಿಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ದೇವರು ಅವರೊಂದಿಗೆ ಮಾತಾಡುತ್ತಿರುವಾಗ వారు ఏమంటున్నారు అక్కడ? ಅವರು ಏನ್ ಅನ್ನಕತ್ತಿರಲಿ, నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకుంటేనే అంటాడు. ನಿನ್ನ ಸ್ವರವನ್ನು ಕೇಳಿ, ನಿನ್ನ ಸಪ್ಪಳವನ್ನು ಕೇಳಿ ನಾನು ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ ಅಂತ ಇದ್ದಾರೆ. భయపడి దాక్కున్నా ಅಂದ್ರೆ ಭಯಪಟ್ಟವರು ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. కాబట్టి పాపం మానవుని జీవితంలో ఏం తీసుకొని వచ్చింది? ಪಾಪ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಮನುಷ್ಯನ ಜೀವಿತದಲ್ಲಿ ಏನ್ ತಂದು ಕೊಟ್ಟಿದೆ? భయాన్ని తీసుకొని వచ్చింది. ಭಯವನ್ನು ತಂದು ಕೊಟ್ಟಿದೆ. భయమును తీసుకొని వచ్చింది. ಭಯವನ್ನು ತಂದು ಕೊಟ್ಟಿದೆ. కాబట్టి ఏంటి ఆ భయము? ಆ ಭಯವೇನೆಂದರೆ, ఆ పాపం మనని పట్టుకుంటుంది. ಪಾಪವು ಮನುಷ್ಯನನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತದೆ, ನಮ್ಮನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತದೆ. కాబట్టి ఉదాహరణకు మీకు అర్థం అవడానికి చెప్తాను. ನೋಡಿ, ಉದಾಹರಣೆಗೆ ಒಂದು ನಿಮ್ಗೆ ಅರ್ಥವಾದಕ್ಕಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. ఒక సంగతి గుర్తు చేస్తాను. ಒಂದು ಸಾರಾಂಶ ಸಂಗತಿಯನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు. ಒಂದು ಬ್ಯಾಂಕ್ ಉದ್ಯೋಗಸ್ಥನು ಇದ್ದಾನೆ. ఈడ కూడా ఉన్నాడు, ఆయన గురించి కాదు ఇది. ಇಲ್ಲಿ ಕೂಡ ಒಬ್ಬರು ಇದ್ದಾರೆ, ಅವರ ಬಗ್ಗೆ ಅಲ್ಲ. ఆ బ్యాంక్ ఉద్యోగం చేసేటప్పుడు ನೋಡ್ರಿ, ಆ ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಉದ್ಯೋಗ ಮಾಡುತ್ತಿರುವಾಗ కొంత డబ్బు బ్యాంకులో ఎక్కువ వచ్చేసింది. ನೋಡ್ರಿ, ಸ್ವಲ್ಪ ಹಣ ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಅಧಿಕವಾಗಿ ಬಂದಿದೆ. అదే సమయంలో ఈయనకు అవసరం వచ్చింది.
అదే సమయದಲ್ಲಿ ఈతనికి ಸ್ವಲ್ಪ ಬೇಡಿಕೆ ಇದೆ. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, ಆತನು ಏನಂದ್ಕೊಂಡನು, ఈ డబ్బు తీసుకొని ಈ ಹಣವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು మళ్ళా నాకు కుదిరినప్పుడు బ్యాంకులో పెడదాం అనుకున్నాడు. ನನಗೆ ಹೊಂದಿಕೆ ಆದಾಗ ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಇಡೋಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡನು. ఇది సర్వసాధారణంగా అక్కడక్కడ జరుగుతుంటాయి. ನೋಡಿ, ಸರ್ವಸಾಧಾರಣವಾಗಿ ಅಲ್ಲಿ ಇವೆಲ್ಲ ನಡೀತಾ ఆ ಇರ್ತಾವೆ. మధ్య కాలంలో ముంబైలో కూడా ఒక ఆయన చేశాడు. ಸರ್, ಮುಂಬೈಲಿ ಕೂಡ ಒಬ್ಬನು ಮಾಡಿದನು, ಒಬ್ಬಾತನು. ఆ తర్వాత అలాగే తన స్నేహితుడు ఒక పోలీస్ అధికారి, ಹಾಗೆ ಒಬ್ಬ ಸ್ನೇಹಿತನು ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಯು ఆ రాత్రి లేటుగా పోతా ఉన్నాడు ఈ బ్యాంక్ ఉద్యోగి. ಆ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಲೇಟ್ ಆಗಿ ಹೋಗತ್ತಿನ ಬ್ಯಾಂಕ್ ఉద్యోగಸ್ಥನು పోతా పోతా సూట్ కేసులో డబ్బు తీసుకొని పోతున్నాడు. ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಸೂಟ್ ಕೇಸ್ ನಲ್ಲಿ ಹಣವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. పోలీస్ ఉద్యోగి వచ్చినాడు. ಈ ಪೊಲೀಸ್ ಉದ್ಯೋಗಸ್ಥನು ಬಂದನು. మంచి ఫ్రెండ్, ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತನು, క్లాస్మేట్, ಅದನ್ನ ತರಗತಿಯಲ್ಲಿ ಜೋಡುಗಾರಿಕೆ, ಅವನು బెంచ్ మేట్, ಅವನು ಬೆಂಚ್ ಮ್ಯಾನ್ ಕೂಡ ಸಹ, రూమ్ మేట్, ಆ ರೂಮ್ ನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥನು ಸಹ, గ్లాస్మేట్. ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಸಹ. అంటే అర్థం ఏంటి, అన్నిట్లో వాళ్ళకి సహవాసం ఉంది. ಎಲ್ಲಾದ್ರಲ್ಲೂ ಕೂಡ ಅವರ ಸಹವಾಸವಿದೆ, ಅನ್ಯೋನ್ಯತೆ ಇದೆ. మరి వీడు నడుచుకొని పోతున్నాడు ఏంటి, ಇವನೇನ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗತ್ತನಲ್ಲ ಅಂತ ಆತನಿಗೆ బరువైంది పట్టుకొని పోతున్నాడు, ಏನು ಭಾರವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ತದನಲ್ಲ ಅಂತ అంటే వీడు దగ్గరికి పోయి, ఈ పోలీస్ ఆయన దగ్గరికి పోయి, ಪೊಲೀಸ್ನ ಆತನ ಬಳಿಗೆ ಹೋಗಿ, అరే బాబు రా, నేను ఇంట్లో డ్రాప్ చేస్తానంటున్నాడు. ಬಾ, ನಿನ್ನ ಕರ್ಕೊಂಡು ಮನೆಗೆ ಬಿಡುತ್ತೇನೆ ಅಂತ ಅಂದನು. వీడు ఎక్కట్లేదు. ಅವನು ಏರ್ತಾ ಇಲ್ಲ. ఎందుకు, ಯಾಕಂದರೆ సూట్ కేసు ఉంది, ಸೂಟ್ ಕೇಸ್ ಇದೆ ಅವನ ಹತ್ರ. చేతిలో ఏముంది, ಅವನ ಕೈಯಲ್ಲಿ ಏನಿದೆ, డబ్బు ఉంది, ಹಣವಿದೆ. లెక్క లేదు దానికి, అంటే లెక్క పత్రాలు లేవు, ಅದಕ್ಕೆ ಹಣಕ್ಕೆ ಲೆಕ್ಕ ಪತ್ರಗಳು ಕರಾರುಗಳು ಇಲ್ಲ. ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలా, ಈಗ ಕೇಳಿದ್ರೆ ಏನ್ ಹೇಳ್ಬೇಕು, ఈ భయము ఆయనలో ఉండింది, ಈ ಭಯವು ಆತನಲ್ಲಿ ಇದೆ, ఈ భయం ఆయన పట్టించింది, ಈ ಭಯವು ಆತನನ್ನು ಹಿಡಿದಲ್ಪಟ್ಟಿದೆ. ఆ తర్వాత మన మీద కేసు రాసినారు, ಆದ್ರೆ ಅವನ ಮೇಲೆ ಕೇಸ್ ಬರೆದರು, అవన్నైతే జైల్లో వేసినారు, ಅವ್ನು ತಗೊಂಡೋಗಿ ಜೈಲಲ್ಲಿ ಹಾಕಿದ್ರು. అది వేరే విషయం. ಅದು ಬೇರೆ ವಿಷಯವು. ఈ కథ ఎందుకు చెప్పాను, ನೋಡಿ, ಈ ಸಾರಾಂಶ ಕಥೆಯನ್ನು ಯಾಕೆ ಹೇಳಿದ್ದೇನೆಂದ್ರೆ, పాపం మానవుని జీవితంలో ఏం పరిచయం చేస్తుంది, ಪಾಪ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಮನುಷ್ಯನ ಜೀವಿತದಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತದೆ, ఏం పరిచయం చేస్తా ఉంది, ಏನ್ ಪರಿಚಯ ಮಾಡುತ್ತದೆ, భయం, ಭಯವನ್ನು. అందుకే ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు, ಅವಾಗ ಆದಾಮನು ದೇವರ ಸಪ್ಪಳವನ್ನು ಸ್ವರವನ್ನು ಕೇಳಿದಾಗ, నేను భయపడ్డాను అన్నాడు, ನಾನು ಭಯಪಟ್ಟೆನು ಅಂತ ಅಂದನು. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, ఈ రక్షణ వస్త్రం రాకమునకు పాపమును బట్టి భయం ఉన్నది. ನೋಡಿ, ಈ ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರ ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ಭಯವಿತ್ತು. పాపము వలన మనకు భయం కలిగింది, ಪಾಪದಿಂದ ನಮಗೆ ಭಯ ಉಂಟಾಗಿದೆ. కాబట్టి ఈ రక్షణ వస్త్రం ఎప్పుడైతే ఆదాముకు వచ్చిందో, ಯಾವಾಗ ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರವು ಆದಾಮನಿಗೆ ಬಂತು, భయం పోయింది, ಭಯವು ಹೋಗ್ಬಿಡ್ತು. మనకు కూడా రకరకాలైన భయాలు ఉంటాయి. ನಮಗೆ ಸುಗ ನಾನಾ ವಿಧವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಭಯಗಳು ನಮಗಿರುತ್ತವೆ. భయం ఉంటుంది చెప్పండి, ಏನನ್ನು ಭಯವಿರುತ್ತವೆ? భయమే లేదు మీకు ఎవరికి, ಯಾರಿಗೂ ಭಯವೇ ಇಲ್ಲ లేదా? ఏం భయాలు ఉన్నాయి చెప్పండి. ನಾನಾ ವಿಧವಾದ ಭಯಗಳು ಇರ್ತಾವಲ್ಲ, ಯಾವ ಭಯ ಅದು ಹೇಳ್ರಿ? పొద్దున్న రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తామో లేమో, ರಾತ್ರಿ ನಾವು ಮನ್ಕೊಂಡ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ ಹೇಳ್ತು ಅಂತಕ್ಕಂತ ಒಂದು ಭಯ. బండిలో పోతా ఉంటే ఎవడొచ్చి కొడతాడో అదొక భయము. ಬೈಕ್ ನಲ್ಲಿ ಹೋಗ್ತದ್ರೆ ಯಾರು ಬಂದು ಹೊಡಿತಾನೋ ಅಂತ ಅದೊಂದು ಭಯ. పిల్లలు స్కూల్ కి పంపిస్తే పిల్లల్ని తిరిగి వస్తారో లేదో నమ్మకం లేని ఆ భయము. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನು ಶಾಲೆ ಕಳಿಸಿ ತಿರುಗಿ ಮನೆಗೆ ಬರ್ತಾರೋ ಇಲ್ಲ ಅಂತಕ್ಕಂತ ಭಯ ಒಂದು ಇದೆ. రకరకాల భయాలతో వెంటాడుతుంది. ಅಂದ್ರೆ ನಾನಾ ವಿಧವಾದ ಭಯಗಳಿಂದ ನಾವು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. ఇక్కడ కూర్చున్న నీకు కూడా, ಕೂತ್ಕೊಂಡಂತ ನಿಮಗೂ ನಮಗೂ ಸಹ, నీకు కూడా, ನಿಮಗೂ ಸಹ, ನಿನಗೂ ಸಹ, అది కరెక్ట్ ట్రాన్స్లేషన్, ಏಕವಚನ, నీకు కూడా, ನಿನಗೂ ಸಹ భయం అనేది ఉంటే, ಭಯ ಅಂತಕ್ಕಂತ ಇದ್ರೆ నీ జీవితంలో రక్షణ అనే వస్త్రం లేదు. ಅಂದ್ರೆ ನಿನ್ನ ಜೀವದ ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಇಲ್ಲ. రక్షణ వస్త్రం వచ్చుట ద్వారా, ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರವು ಬರುವುದರ ಮೂಲಕವಾಗಿ మనకు భయం పోయింది, ನಮಗೆ ಭಯ ಹೋಗಿದೆ. ఈ విషయం ఎక్కడ తెలియపరచబడుతుంది ನೋಡ್ರಿ, ಈ ವಿಷಯವು ಎಲ್ಲಿ ತಿಳಿಸಲ್ಪಡುತ್ತದೆ? ఈ లూకా సువార్త మొదటి అధ్యాయం, ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 68 నుంచి 75 వరకు కలిసి ఉంటాయి. 68ರಿಂದ 75 వరకు కలిసి ఉంటాయి. 75 వರೆಗೆ అక్కడ మనం చూస్తే, ಅಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು, మధ్య భాగంలో మన శత్రువుల నుండి ನಮ್ಮ ಶತ್ರುಗಳಿಂದ, మనల్ని ద్వేషించు వారి చేతి నుండి, ನಮ್ಮನ್ನು ದ್ವೇಷಿಸುವವರ ಕೈಗಳಿಂದ తప్పించి రక్షణను కలుగజేసను, రక్షణను ఉంಟು ಮಾಡಿದನು. ఆ తర్వాత కింద అంటాడు, ನೋಡಿ తరువాత ಕೆಳಗಡೆ, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణను కలుగజేసనని మాట చూస్తాం. 75 ನೀಗೆ ನಾವು ನಮ್ಮ ವೈರಿಗಳ ಕೈಯಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿ ಭಯವಿಲ್ಲದವರಾಗಿದ್ದು ನಮ್ಮ ಜೀವಮಾನದಲ್ಲೆಲ್ಲ ನಿರ್ಮಲ ಚಿತ್ತದಿಂದಲೂ ನೀತಿಯಿಂದಲೂ ತನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುವಂತೆ ನಮಗೆ ಅನುಕೂಲ ಮಾಡಿದ್ದಾನೆ. కాబట్టి ఈ రక్షణ వచ్చుట ద్వారా, ನೋಡಿ, ఈ రక్షಣೆ బరువుదర ಮೂಲಕವಾಗಿ నిర్భయరాగి నిర్భయరాಗಿ దేవుని సేవించడానికి మనకు ఎంతో
సహాయం అవుతా ನೋಡಿ ఉంది. ದೇವರನ್ನು ಸೇವಿಸೋದಕ್ಕೆ ನಮ್ಗೆ ಎಷ್ಟೋ ಸಹಾಯವಾಗಿದೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, మనం చూసినప్పుడు ನಾವು ಇಲ್ಲಿ ನೋಡಿದಾಗ రక్షణ వస్త్రం లేనప్పుడు ఏముంది? ನೋಡಿ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ನಮಗೆ ಇಲ್ಲದಾಗ ಏನಿತ್ತು ಮೊದಲು? ఏముంది చెప్పండి? ಏನಿತ್ತು ಹೇಳ್ರಿ? రెండవది ఏముంది? భయం ఉన్నింది. ಅಂದ್ರೆ ಭಯವಿತ್ತು. ఎప్పుడైతే రక్షణ వస్త్రం మనకు అందించబడిందో ಯಾವಾಗ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಅಂತ ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿತು, భయం పోయింది. ಭಯವು ಹೊರಟು ಹೋಯಿತು. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ಅದಕ್ಕೆ 366 సార్లు 366 ಸಾರಿ భయపడొద్దు, ಭಯಪಡಬೇಡ, భయపడొద్దు, ಭಯಪಡಬೇಡೆಂದು, భయపడొద్దు. ಭಯಪಡಬೇಡವೆಂದು. నీవు భయపడుతున్నావంటే ನೀನು ಭಯಪಡ್ತಾ ಇದ್ದಿ ಅಂತಂದ್ರೆ ఏం లేదు, ಏನಿಲ್ಲಂತ? నీకేం లేదు. ಏನಿಲ್ಲ ನಿಮಗೆ? రక్షణ వస్త్రం లేదు. ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಅಂತಕ್ಕಂಥ ನಮಗಿಲ್ಲ. కాబట్టి ఈ రక్షణ వస్త్రం నీకు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ಅಂದ್ರೆ ಈ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ನಿಮಗೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. దాని కొరకు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ಅದಕ್ಕಾಗಿ ನೀನು ಏನು ಮಾಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ప్రభు మాటకు నువ్వు స్పందిస్తే చాలు. ಕರ್ತನ ಮಾತಿಗೆ ನೀನು ಸ್ಪಂದಿಸಿದ್ರೆ ಸಾಕು. ఈ వస్త్రాన్ని నీకు ఇవ్వాలని ಈ కోరుతుంటున్నాడు. ವಸ್ತ್ರವು ನಿನಗೆ ಕೊಡಬೇಕೆಂದು ಆತನು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ, కోరుతుంటున్నాడు, ಕೋರ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రియమైన వర్లరా, ಪ್ರಿಯವಾದವರೇ, ఆయన అంటున్నాడు, ಆತನು ಅನ್ನಕತ್ತಿದ್ದಾನೆ, ఇదిగో తలుపు నొద్దండి, తలుపు తట్టుచున్నాను. ಇಗೋ ಬಾಗಿಲ ಬಳಿಯಲ್ಲಿ ಬಾಗಿಲನ್ನು ನಿಂತುಕೊಂಡು ತಟ್ತಾ ಇದ್ದೇನೆ ಬಾಗಿಲನ್ನು. ఎవడైనా నా స్వరం విని ಯಾರಾದ್ರೂ ನನ್ನ ಸ್ವರವನ್ನು ಕೇಳಿ నా తలుపు తీసిన యెడల ಬಾಗಿಲನ್ನು ತೆರೆದರೆ వానితో కూడా నేను, నాతో కూడా వాడు భోజనం చేస్తామని. ನಾನು ಒಳಗಡೆ ಬಂದು ಅವನ ಸಂಗಡ ನಾನು, ನನ್ನ ಸಂಗಡ ಅವನು ಊಟ ಮಾಡುವನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి రెండవది ఏంటంటే భయము తొలగించింది. ನೋಡಲಿ, ಎರಡನೇದಾಗಿ ಬಿಟ್ಟು ಏನಂದ್ರೆ ಭಯವು ತೊಲಗಿಸ್ತು ಎಂಬುದಾಗಿ. మొదటి భాగంలో మనం చూసుకున్నాము, అవమానము దొర్లింపబడింది, తర్వాత జీవమును పొందుకున్నామని. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ನೇದಾಗಿ ಅವಮಾನವು ತೆಗೆದುಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ, ಹಾಗೆ ಜೀವವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. రెండవది భయమును తొలగించినాడు. ನೋಡ್ರಿ, ಎರಡನೇದಾಗಿ ಭಯವನ್ನು ತೊಲಗಿಸಿದನು. మూడవది చూస్తాం, ಮೂರನೇದಾಗಿ ನಾವು ನೋಡೋಣ, ఆదికాండం 3వ అధ్యాయం. ಆದಿಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯ. ఈ రక్షణ వస్త్రం మానవునికి ఏం చేసింది? ಈ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಮನುಷ್ಯನಿಗೆ ಏನು ಮಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. ಯೆಹೋವ ದೇವರು ಆದಾಮನಿಗೂ ಅವನ ಹೆಂಡತಿಗೂ ಚರ್ಮದ ಅಂಗಿಗಳನ್ನು ಮಾಡಿ ತೊಡಿಸಿದನು. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ అక్కడ వారికి వస్త్రాలు అవసరమన్న సంగతి ఎవరు ఎరిగినారు? ನೋಡ್ರಿ, ಅವರಿಗೆ ಬಟ್ಟೆಗಳು ಅವಶ್ಯಕತೆ ಎಂಬುದಾಗಿ ಯಾರು ತಿಳಿದುಕೊಂಡರು? ఎవరు ఎరిగినారు? ಯಾರು ತಿಳಿದುಕೊಂಡ್ರು ಹೇಳ್ರಿ? దేవుడు ఎరిగినాడు. ದೇವರು ತಿಳಿದುಕೊಂಡನು. కాబట్టి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి వస్త్రం ఏంటి అంటే రక్షణ వస్త్రం. ನೋಡ್ರಿ, ದೇವರು ಮನುಷ್ಯನಿಗೆ ಮೊಟ್ಟ ಮೊದಲು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ವಸ್ತ್ರವು ಯಾವುದಪ್ಪ ಅಂದ್ರೆ ಅದು ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ. ఈ వస్త్రం ఇవ్వట కొరకై, ಈ ವಸ್ತ್ರ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ఆయన గొర్రె పిల్లను వధించినట్లుగా మనకు కనబడుతుంది అక్కడ. ನೋಡಿ, ಅಲ್ಲಿ ಕುರಿಮರಿಯನ್ನು ಕಡಿಯುವುದಕ್ಕೆ ಅಂದ್ರೆ ವಧಿಸಿದ ಅಂದ್ರೆ ಕಡಿದನು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి ఆయన వస్త్రాన్ని, ఆ గొర్రె పిల్లను వధించటం కాదు. ನೋಡ್ರಿ, ಆತನ ವಸ್ತ್ರ ಮೂಲಕ ಆ ಕುರಿಮರಿಯನ್ನು ಕಡಿಯುವುದ ಮಾತ್ರವಲ್ಲ, ఆ వస్త్రము ఇచ్చట మాత్రమే కాదు, ಆ ವಸ್ತ್ರ ಕೊಡುವುದು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ. ఈనాడు మనం చూస్తే ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ వారికంటే మరి మనం ఎంతో శ్రేష్ఠులమని భావించాలి. ನೋಡ್ರಿ, ಅವರಿಗಿಂತ ನಾವು ಎಷ್ಟೋ ಶ್ರೇಷ್ಠರೆಂಬುದಾಗಿ ಭಾವಿಸಿಕೊಳ್ಬೇಕು. ఆ దినాల్లో వారికి కేవలం వస్త్రాలు మాత్రమే ఇచ్చినాడు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಬರೀ ವಸ್ತ್ರಗಳನ್ನು ಮಾತ್ರವೇ ಕೊಟ್ಟನು. కేవలం ఒక సామాన్యమైన సాధారణమైన పశువును వధించినాడు. ಅವಾಗ ಸಾಧಾರಣವಾದ ಪಶುಗಳನ್ನು ಅವರು ಬಲಿ ಕೊಟ್ಟರು. అయితే ఈనాడు నిన్ను నన్ను ప్రేమించి, ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ, మన యొక్క అవసరత యొక్క తీవ్రతను గుర్తించిన వాడై, ಅವಶ್ಯಕತೆಯ ತೀವ್ರತೆಯನ್ನು ಆತನು ಗುರುತಿಸಿ ప్రభువైన యేసును ఈ లోకంలో పంపినాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟನು. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, మనం జ్ఞాపకం చేసుకుంటే ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనములో, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 4:12 ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామములో రక్షణ పొందలేం, ఈ నామములోనే రక్షణ పొందగలమని. ಆಕಾಶದ ಕೆಳಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟರು ಯಾವ ಹೆಸರಿನಿಂದಲೂ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ, ಈ ಹೆಸರಿನಿಂದಲೂ ಹೊರತು ಯಾವ ನಾಮದಲ್ಲಿ ಕೂಡ ರಕ್ಷಣೆ ನಮಗೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మనము చూస్తే ನೋಡಿ, ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మన యొక్క అవసరత అనేది, ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆ ಅನ್ನುವಂಥದ್ದು ఈ లోకములో ఏది తీర్చలేకపోయింది. ಯಾವುದು ಕೂಡ ತೀರಿಸಲಾರದೆ ಹೋಯಿತು. అంటే మన రక్షణను ఈ లోకములో ఉన్నవి ఏవి సంపూర్ణం చేయలేకపోయింది. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥಗಳು ನಮ್ಮ ರಕ್ಷಣೆಯನ್ನು ಯಾವ ಸಂಪೂರ್ಣ ಮಾಡಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అయితే కేవలం ప్రభువైన యేసు ద్వారా మాత్రమే ఆ రక్షణను సంపూర్ణ
చేయగలిగినాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಮಾತ್ರ ಆ ರಕ್ಷಣೆ ಸಂಪೂರ್ಣವಾಗಿದೆ. ఇది ప్రభు ద్వారా మాత్రమే దొరికింది. ಇದು ಕರ್ತನ ಮೂಲಕವಾಗಿ ಮಾತ್ರವೇ ಸಿಕ್ಕಿದೆ ನಮಗೆ. ఇది మూడవ తలంపు. ಇದು ಮೂರನೇ ಆಲೋಚನೆ ఏంటంటే ಏನೆಂದರೆ, ప్రభువా నా అవసరత నా యొక్క స్థితి యొక్క అవసరత తీవ్రత ఎరిగిన వాడై ಕರ್ತನೇ ನನ್ನ ಸ್ಥಿತಿಯ ಅವಶ್ಯಕತೆಯ ತೀವ್ರತೆಯನ್ನು ತಿಳಿದವನಾಗಿ నా కొరకు నీ ప్రియకుమారుని పంపినావు. ನನಗಾಗಿ ನಿನ್ನ ಪ್ರಿಯ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟಿಯಾ. నా యొక్క అవసరత తీర్చుట కొరకు, ನನ್ನ ಅವಶ್ಯಕತೆಯನ್ನು ತೀರಿಸುವುದಕ್ಕಾಗಿ, నా స్థితి ఎరిగి ನನ್ನ ಸ್ಥಿತಿಯನ್ನು ತಿಳಿದು ఏమిచ్చి నేను రుణం తీర్చుకో, ಏನು ಕೊಟ್ಟು ನೀನು ಋಣವನ್ನು ತೀರಿಸಲಿ ಎಂಬುದಾಗಿ. ఏమి ఇచ్చినా నువ్వు రుణస్థుని కనుక ಏನು కొಟ್ಟರು ಕೂಡ ನಾನು ಋಣಸ್ಥನೇ, నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానని చెప్పబద్దులు. ನನ್ನ ಪೂರ್ಣ ಹೃದಯ ಸ್ತುತಿಯ ಅರ್ಪಣೆ ನಿನಗೆ ಅರ್ಪಿಸ್ತೇನಂತ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ. చివరిగా మనం చూస్తే ಕೊನೆಯದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ, ఇది ఆది కాండంలో ಇದೇ ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ప్రభు అంటున్నాడు 3వ అధ్యాయంలో, ಕರ್ತನ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅನ್ನಕತ್ತೀನಿ ಅಂತದನೆ చదవండి. ఆదాముతో అంటాడు, నీ నిమిత్తం భూమిని శపించదని అని అంటాడు. చూడండి, ನೋಡಿ, ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಭೂಮಿ 17వ వచనం చదవండి. 17వ ವಚನ. ఆయన చాలు ఏమంటున్నాడు, ನೋಡಿ ಏನನ್ನಕತ್ತಾನೆ, నీ నిమిత్తము నేల ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಭೂಮಿಯು శపింపబడి ఉన్నది, ಶಾಪಗ್ರಸ್ತವಾಗಿದೆ. ఇక్కడ మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ దేవుని కోపం, ದೇವರ ಕೋಪವು మానవుని మీద వస్తా ఉంది, ಅಂದ್ರೆ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಇರ್ತಾ ಬಂದಿದೆ. కాబట్టి ఎందుకంటే ఆ పాపమును బట్టి ఆ పాపం యొక్క ఫలితం దేవుని కోపం, ಅಂದ್ರೆ ಪಾಪದ ಫಲಿತದಿಂದ ದೇವರಿಗೆ ಕೋಪ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ రక్షణ వస్త్రం లేనప్పుడు, ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಅನ್ನುವಂಥದ್ದು ನಮಗೆ ಇಲ್ಲದಾಗ, దేవుని కోపమును బట్టి ದೇವರ ಕೋಪದಿಂದ వారు ఏదైనాలో నుండి తోలివేయబడ్డారు, ಅಂದ್ರೆ ಏದೆನ್ ತೋಟದಿಂದ ಅವರು ತಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, పంపివేయబడ్డాడు ಅಂದ್ರೆ ಅವರು ತಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, దూరం అయిపోయినారు, ಅವರು ದೂರವಾಗಿದ್ದಾರೆ. హవ్వను గురించి మనం చూస్తే 1 తిమోతి 2:5లో, ಮೊದಲ ತಿಮೋತಿ 2:5ರಲ್ಲಿ ಅವಳ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡೋಣ. ఇక్కడ మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉంటది. ಅಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ, 2వ అధ్యాయం 5వ వచనం. 2:5. 1 తిమోతి 2:5. ಮೊದಲ ತಿಮೋತಿ 2:5. 15 చదవండి. ఆయనను వారు విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే హవ్వకు కూడా రక్షణ వచ్చింది. ఎట్లా వచ్చింది ನೋಡ್ರಿ, ಹವ್ವಳಿಗೆ ಸಹ ರಕ್ಷಣೆ ಬಂದಿದೆ. ಹೇಗೆ ಬಂತು? ఎట్లా వచ్చింది చెప్పండి. ಹೇಗೆ ಬಂತು? శిశువు ప్రసవించుట ద్వారా రక్షణ వచ్చింది. ఆ మగు జనిಸುವುದರ ಮೂಲಕ ರಕ್ಷಣೆ ಬಂತು ಎಂಬುದಾಗಿ ఆదికాండం 3వ అధ్యాయంలో నీ వేదనని హెచ్చిస్తానంటాడు. ನೋಡ್ರಿ, ಆದಿಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಿನ್ನ ಏಳಿಗೆಯನ್ನು ನಾನು ವೃದ್ಧಿ ಮಾಡ್ತೇನೆ ಅಂತ, నీ గర్భ వేదనని హెచ్చిస్తానంటాడు, ಗರ್ಭ ವೇದನೆಯನ್ನು ಅಧಿಕ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಅಂದನು. అందుకే స్త్రీ ప్రసవించే దినాల్లో ಆ ಸ್ತ್ರೀ ತನ್ನ ಮಗನನ್ನು ಇರುವ ದಿನಗಳಲ್ಲಿ కొన్నిసార్లు మరణం కూడా అవ్వచ్చు. ಕೆಲವು ಸಾರಿ ಮರಣವು ಸಹ ಆಗುತ್ತದೆ కదా. చాలా మంది ప్రసవ దినాల్లోనే చనిపోతారు. ಬಹಳ ಮಂದಿ ಪ್ರಸವ ದಿನಗಳಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗ್ತಾರೆ ಮಹಿಳೆಯರು. చెప్తారు, ವೈದ್ಯರು ಹೇಳ್ತಾರೆ, తల్లి బిడ్డ, ತಾಯ ಮಗ ಯಾರು కావాలి నీకు, ಯಾರು ಬೇಕು ನಿನಗೆ అని అడుగుతారు ಅಂತ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఏంటి అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ನೋಡ್ರಿ, ಈ ಸ್ಥಿತಿ ಯಾಕೆ ಬಂತು? ఆనాడు వారు చేసిన ಆ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಪಾಪವು. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, మనం చూస్తే ನಾವಿಲ್ಲಿ ನೋಡಿದಾಗ ఈ ప్రసవ దినాల్లో, ಈ ಪ್ರಸವ ದಿನಗಳಲ್ಲಿ ఆమె ఒక విధంగా చెప్పాలంటే చచ్చి బతుకుతుంది. ಅದೇ ಒಂದು ವಿಧವಾಗಿ ನೋಡೋದಾದ್ರೆ ಸತ್ತು ಬದುಕ್ತಾ ಇದೆ కదా. ఈ రోజుల్లో అంటే సి సెక్షన్లు వచ్చినాయి కానీ, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಸೆಕ್ಷನ್ಸ್ ಅಂತ ಬಂದಿದ್ದಾವೆ, సిజేరియన్లు వచ్చినాయి కానీ ಸಿಜೇರಿಯನ್ಗಳು ಬಂದಿದ್ದಾವೆ. ఆ దినాల్లో సిజేరియన్లు లేవు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಸಿಜೇರಿಯನ್ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಇಲ್ಲ. ಆವಾಗಿನ ದಿನಗಳಲ್ಲಿ ఎంత వేదన అంటాడు, ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಅಂತ ನೋಡ್ತೀವಿ. ఎబ్బేజు తల్లి అంటది, ಎಬೇಜ್ ತಾಯಿ ಅನ್ನುತ್ತಾಳೆ. ఏమంటది, ಏನಂತಾಳೆ ಅಮ್ಮ? వేదన పడి కన్నానంట, ಬಹಳ ವೇದನೆಯಿಂದ ನಾನು ಎತ್ತಿದ್ದೇನೆ ಅಂತ ಅಂತಾಳೆ. తర్వాత
రెబకాకు కూడా ఎంత కష్టమైందో పిల్లల గండం. ನೋಡಿ ರೆಬೆಕ್ಕಳು ಕೂಡ ಎಷ್ಟು ಕಷ್ಟವಾದ ಮಕ್ಕಳನ್ನು ಹೆರುವುದು. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ వారు దూరం అయిపోయినారు దేవునికి. ಅವರು ದೇವರಿಗೆ ದೂರವಾಗಿದ್ದಾರೆ, దేవుని కోపములకు గురైనారు. ದೇವರ ಕೋಪಕ್ಕೆ ಗುರಿಯಾಗಿದ್ದಾರೆ. ఎప్పుడైతే ఈ చర్మపు చొక్కాయలు ఈ రక్షణ వస్త్రాల వాళ్ళకు వచ్చినాయి, ಯಾವಾಗ ಚರ್ಮ ಅಂತಕ್ಕಂಥ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರ ಇವರಿಗೆ ಬಂದವೋ వారు ఏదెన్లో నుండి బయటికి వెళ్ళారు, ಏದನ್ ತೋಟದಿಂದ ಅವ್ರು ಬಯಟಿಗೆ ಹೋದರು, ಹೊರಗಡೆ ಹೋದರು, దేవునికి దగ్గరగా ఉన్నారు. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಹತ್ತಿರವಾಗಿದ್ದಾರೆ. ఇక మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ నీవు మంటి నుండి తీయబడ్డా కాబట్టి నీవు మంటికి వెళ్తావు అన్నాడు. ನೀನು ಮಣ್ಣಿನ ತಗಲ್ಪಟ್ಟವನಾದ ಕಾರಣ ನೀನು ಮಣ್ಣಿಗೆ ಪುನಃ ಹೋಗುವಿ. కాబట్టి వారు ఆ స్థితిలో పాపమును బట్టి దేవునికి దూరమైనారు. ನೋಡ್ರಿ, ಆ ಸ್ಥಿತಿಯಿಂದ ಪಾಪದಿಂದ ದೇವರಿಗೆ ಏನಾದ್ರೂ ದೂರವಾದರೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అయితే ಆದರೆ యేసుక్రీస్తు అను పస్కా బలు పశువు వధించబడి వారికి ఇచ్చినటువంటి ఆ వస్త్రముల ద్వారా, ನೋಡ್ರಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪಸ್ಕ ಆ ಕುರಿಮರಿಯನ್ನು ಬಲಿ ಕೊಡುವುದರ ಮೂಲಕವಾಗಿ వారు దేవునికి సమీపస్తులుగా చేయబడ్డారు. ಅವರು ದೇವರಿಗೆ ಸಮೀಪಸ್ಥರಾದರು. కాబట్టి అందుకే రాయబడింది యూదా పత్రికలో. ನೋಡ್ರಿ, ಯೂದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 14వ వచనం చదవండి. ಯೂದ 14ನೇ ವಚನ ನೋಡ್ರಿ, ಅಧ್ಯಾಯ 14. ఆదాం మొదలుకొని కాబట్టి ఇక్కడ మనం చూస్తే ನೋಡಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఆదాం మొదలుకొని అందరికి తీర్పు తీర్చబడింది. ಆದಾಮನ ಮೊದಲುಗೊಂಡು ಎಲ್ಲರಿಗೂ ನ್ಯಾಯ ತೀರ್ಪು ತೀರ್ಸಲ್ಪಟ್ಟಿದೆ. ఏంటి ఆ తీర్పు? ಆ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಏನು? నీవు మంటి నుండి తీయబడ్డాడు, మంటికే బలదు. ನೀನು ಮಣ್ಣಿನಿಂದ ತೆಗೆಲ್ಪಟ್ಟವನಾದ್ದರಿಂದ ತಿರುಗಿ ಪುನಃ ನೀನು ಮಣ್ಣಿಗೆ ಸೇರಬೇಕು. ఉండండి. కాబట్టి మంటి నుండి తీయబడ్డావు కాబట్టి మంటికే వెళ్తావు అన్నాడు. మಣ್ಣಿನ ತೆಗೆಲ್ಪಟ್ಟವನಲ್ಲವೋ ತಿರುಗಿ ಪುನಃ ಮಣ್ಣಿಗೆ ಹೋಗುವೆ ಅಂತ ಅಂದನು. కాబట్టి మనం చూస్తే ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ దేహం మంటికి పోవచ్చును, ಅಂದ್ರೆ ದೇಹ ಮಣ್ಣಿಗೆ ಹೋಗಬಹುದು, ఆత్మ ఆడికి పోతుందంట. ఆత్మ ఎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತದೆ? మన్ను మనైనది వెనకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అని అంటాడు. ಮಣ್ಣು ಮಣ್ಣಾಗಿದ್ದು ಮಣ್ಣಿಗೆ ಹೋಗುತ್ತದೆ, ಆದ್ರೆ ಆತ್ಮವು ಎಲ್ಲಿಂದ ಕಳಿಸಲ್ಪಟ್ಟ ದೇವರ ಬಳಿಗೆ ಅದು ಹೋಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ఏదెన్లోంచి వేరు చేయబడ్డారు. ಅಂದ್ರೆ ಏದನ್ ತೋಟ ಬೇರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, అయితే వారు దేవునికి దగ్గర చేయబడ్డారు. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಹತ್ತಿರವಾಗ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. మనం చూస్తే ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మనం ప్రభువుకు సమీపస్తులుగా చేయబడ్డాం. ನಾವು ಕರ್ತನಿಗೆ ಸಮೀಪಸ್ಥರಾಗಿ ನಾವು ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ, దగ్గరగా చేయబడ్డాం, ಹತ್ತಿರವಾಗಿದ್ದೇವೆ. ఎఫెసీ 2:13 చదవండి. ಎಫೆಸ 2:13 ನೋಡೋಣ. ఎఫెసీ 2:13. ಎಫೆಸದವರಿಗೆ 2:13. 2:13. అమ్మా 2:13 అమ్మా. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ನೋಡ್ರಿ, ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕ ನಾವು ಸಮೀಪಸ್ಥರಾಗಿದ್ದೇವೆ. ఒకప్పుడు దూరస్తులం, ಮೊದಲು ನಾವು ದೂರವಾಗಿದ್ದೆವು, ఇప్పుడు సమీపస్తులుగా ಈಗ ಸಮೀಪಸ್ಥರಾಗಿದ್ದೇವೆ. ఎందుకు ప్రభువును స్తుతించాలి? ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. అయ్యా నేను దూరస్తునిగా ఉంటున్నాను, ಅಪ್ಪ ನಾನು ದೂರಸ್ಥನಾಗಿದ್ದೆನು, అయితే నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసు రక్తము చిందించబడి నాకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని బట్టి నన్ను సమీపస్తునిగా చేసి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸುರಿಸಿದ ರಕ್ತನ ಮೂಲಕವಾಗಿ ನನಗೆ ಉಂಟಾದ ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರದಿಂದ ನಿಮ್ಮನ್ನು ನಾನು ಸ್ತುತಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ, ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి నేను నన్ను సమీపస్తునిగా చేసినావు, నీకు వందనాలు. ರಕ್ಷಣೆಯ ವಸ್ತ್ರದ ಮೂಲಕವಾಗಿ ನನ್ನನ್ನು ನಿನಗೆ ಸಮೀಪಸ್ಥನ ಮಾಡಿದೆ, ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಅಂತ ನಾವು ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತೀವಿ. కాబట్టి ఈ తలంపులతో మనం ప్రభును స్తుతించ బద్దలమైంటున్నాం. ఈ ఆలోచనల కర్తను స్తుతిಸುವ ನಾವು ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ. మొట్టమొదటి తలంపు ఏంటి అంటే, ಮೊದಲನೇ ಆಲೋಚನೆ ಏನೆಂದರೆ అవమానం పోయింది, ಅವಮಾನ ಹೋಗಿದೆ, జీవం వచ్చింది. ಜೀವವು ಬಂದಿದೆ. రక్షణ వస్త్రం వచ్చటం వలన అవమానం పోయింది, జీవానికి పాత్రలమైన. ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರ ಬರೋದ್ರ ಮೂಲಕ ಅವಮಾನ ಹೊರಟೋಯ್ತು, ಆ ಜೀವದ ರಕ್ಷಣೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಮಗೆ ಬಂತು. రెండోది భయం పోయింది, ಎರಡನೇದಾಗಿ ಭಯ ಹೊರಟು ಹೋಯ್ತು. మన యొక్క అక్రత తీవ్రత ఎరిగిన వాడే తన ప్రియకుమారుని పంపినాడు. ನಮ್ಮ ಅಕ್ರತೆ ಕೊರತೆಗಳನ್ನು ತಿಳಿದವನಾಗಿ ತನ್ನ ಪ್ರಿಯ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. యేసుక్రీస్తు అను నామములో రక్షణ పొందినాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ನಾವು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. ఒకప్పుడు దూరంగా ఉంటుంది, ಮೊದಲು ನಾವು ದೂರಸ್ಥರಾಗಿದ್ದೆವು. ఈ రక్షణ వస్త్రం వచ్చుట ద్వారా సమీపస్తులుగా ಈ చేయబడ్డాం. ರಕ್ಷಣಾ ವಸ್ತ್ರ ಬರುವುದರ ಮೂಲಕ ಆತನ ಸಮೀಪಸ್ಥರಾಗಿದ್ದೇವೆ. అందుకు ప్రభువును స్తుతించి ఆరాధించ బద్దలమైంటున్నాం. ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಸ್ತುತಿಸುವ ಆರಾಧಿಸಲು ನಾವು ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ. ఈ సమయంలో లేచి నిలబడి చిన్న పాట పాడతాం. ನಾವೆಲ್ಲರೂ ನಿಂತುಕೊಂಡವರಾಗಿ ಒಂದು ಚಿಕ್ಕ ಹಾಡನ್ನು ಹಾಡಿಕೊಳ್ಳೋಣ. ఈ చిన్న మాటలను దేవుడు దీవించునుగాక. ಈ ಚಿಕ್ಕ ಮಾತುಗಳನ್ನು ಕರ್ತನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ದೇವರು. లూకా సువార్త 10వ అధ్యాయం.
ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ. లూకా సువార్త ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 10వ అధ్యాయం 10ನೇ ಅಧ್ಯಾಯ 38 నుండి 38ರಿಂದ 42 వరకు 42 మార్చి చదువుతాం. లూకా సువార్త 10వ అధ్యాయం ಲೋಕ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 38 నుండి 42 వరకు మార్చి చదువుతాం. 38ರಿಂದ 42 ಎಷ್ಟು 42 ವರೆಗೆ. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయన ఇంటి చేర్చుకునను. ಆಕೆಗೆ ಮರಿಯಳೆಂಬ ಒಬ್ಬ ತಂಗಿ ಇದ್ದಳು. ಆಕೆಗೆ ಸ್ವಾಮಿಯ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಳು. మార్త విస్తారమైన పట్టు పెట్టుకుని తొందరపడి ఆయన ఇద్దరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. ಸ್ವಾಮಿಯು ಆಕೆಗೆ, ಮಾರ್ತಾಳೆ, ನೀನು ಅನೇಕ ವಿಷಯವಾಗಿ ಚಿಂತೆಯಲ್ಲಿಯೂ ಗಡಿಬಿಡಿಯಲ್ಲಿಯೂ ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದಿ. మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువు పేరిట మీకు వందనాలు. ఈ సమయంలో నీవు ఇచ్చిన వాక్యముకై స్తోత్రాలు ప్రభా తండ్రి. స్తుతిస్తూ మహిమపరుస్తాను. లూకా 10:38 నుండి 42 వరకు మా గమనంలో దేవునికరంగా చేయండి, మహిమ పొందమని ప్రార్థన చేస్తుంటాను. దయగలను మీ హస్తాలకు అప్పగిస్తూ వాళ్ళలో పాలు పొందుటకు యోగ్యమైన రీతిలో ప్రభా మాకు సహాయపడమని కోరుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వినయముతో విశ్వాసముతో నీ వైపు చేస్తూ ప్రభా యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందినట్లు తగిన హెచ్చరికలు మాకు అనుగ్రహించు. యేసు క్రీస్తు నామమున మీ దాసుని మరుగు చేసి వాడుకునండి. తర్జుమాలో రైట్ ట్రాన్స్లేషన్ సోదరునికి కూడా మీరు అనుగ్రహించండి. మీరే సహాయపడమని వేడుచుంటున్నాం. మా ప్రభు రక్షకుడు యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ మార్తా మరియల గురించి రాయబడిన సందర్భం. ಮಾರ್ತಾ ಮತ್ತು ಮರಿಯಳ ಬಗ್ಗೆ ಬರೆದಿರುವಂತ ಸಂಗತಿಯು, వీళ్ళు ఎక్కడ ఉంటారు? ಇವರು ಎಲ್ಲಿರ್ತಾರೆ? వీళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ಇವರು ಎಲ್ಲಿರ್ತಾರೆ ಹೇಳ್ರಿ? ఎక్కడ ఉంటారండి? బేతనీయలో ఉంటారు. ಬೇತೇನ್ಯದಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ. ఈ బేతనీ అనేది ಈ ಬೇತೇನ್ಯ ಅನ್ನುವಂಥದ್ದು ఒక చిన్న గ్రామం. ಒಂದು ಚಿಕ್ಕ ಗ್ರಾಮವಾಗಿದೆ. బేతనీ, బెత్పగే, బెతెస్దా, ಬೇತೇನೆ, ಬೆತ್ಪೆಗೆ, ಬೆತಸ್ತಾ ಅಂತಕ್ಕಂಥ ಊರುಗಳು, ఇవన్నీ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు. ಇವೆಲ್ಲ ಹತ್ತಿರ ಇರ್ತಕ್ಕಂಥ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಗ್ರಾಮಗಳು ಇವೆಲ್ಲ. ఈ గ్రామం ఎక్కడ ఉంటుంది అంటే, ಈ ಗ್ರಾಮ ಎಲ್ಲಿರ್ತದಂದ್ರೆ యెరూషలేము నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరం. ಯೆರೂಸಲೇಮಿನಿಂದ ಸುಮಾರು 3 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. అంటే 1.7 మైళ్ళ దూరం. ಅಂದ್ರೆ 1.7 ಮೈಲು ದೂರ. ఈ బేతనీయలో ಈ ಬೇತೇನ್ಯದಲ್ಲಿ చాలా సంగతులు ఉన్నాయి. ಬಹಳ ಸಂಗತಿಗಳುಂಟು. అది చిన్న గ్రామం. ಅದು ಚಿಕ್ಕ ಗ್ರಾಮವೇ. దేవుడు దాన్ని ప్రేమించాడు. ಅದನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ ದೇವರು. ఆ గ్రామం ప్రభువునకు స్వాగతం పలుకుతుండే. ಅಂದ್ರೆ ಆ ಗ್ರಾಮವು ಕರ್ತನಿಗೆ ಸ್ವಾಗತ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. అనేక పర్యాయాలు ಅನೇಕ ಪರ್ಯಾಂತರಗಳಲ್ಲಿ యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళి బస చేయటం మనం చూస్తాం. ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗಲಿ ಇಳ್ಕೊಳ್ಳುವಂತದ್ದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మత్తయి సువార్త 21:10లో ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 21:10 మీకు చూపించడానికి జ్ఞాపకం చేస్తున్నాను. ನೋಡಿ, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿಸ್ಲಿಕ್ಕೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. 21:17లో 21:17 21:17 వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. ಬಳಿಕ ಅವರನ್ನು ಬಿಟ್ಟು ಪಟ್ಟಣದಿಂದ ಹೊರಟು ಬೇತನಕ್ಕೆ ಬಂದು ಅಲ್ಲಿ ರಾತ್ರಿ ಇಳುಕೊಂಡನು. ಮತ್ತೆ మార్కు సువార్త 11:1 వారు యెరూషలేమునకు సమీపముంచి ఒలీవల కొండ దగ్గరున్న బెత్పగే, బేతనీ అనే గ్రామములకు వచ్చినప్పుడు, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, యేసు ప్రభు తరచూ ఆ గ్రామానికి వెళ్ళటం మనం చూస్తాం. ನೋಡ್ರಿ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಡೆಬಿಡದೆ ಆ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗುವಂತದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇంకా మనం గమనిస్తే, ಇನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, యేసు ప్రభుకి అదొక విశ్రాంతి స్థలం. ಅದು ಯೇಸು ಸ್ವಾಮಿಯರಿಗೆ ಒಂದು ವಿಶ್ರಾಂತಿಯ ಸ್ಥಳವಾಗಿದೆ. కాబట్టి ప్రభు అక్కడికి తరచూ వెళ్ళేవాడు. ಕರ್ತನು ಅಲ್ಲಿಗೆ ಎಡೆಬಿಡದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇప్పుడు ఆయన
ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ಎಣ್ಣೆ ಮುರಗಳ ಆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕ್ಕಾಗಿ ಹೋಗಿದ್ದಾರೆ ಅಲ್ಲಿಗೆ. ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఆయన బేతనీ మీదనే పోవాలా. ಅಂದ್ರೆ ಎಣ್ಣೆ ಮರಗಳ ಗುಡ್ಡಕ್ಕೆ ಆತ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಯಾವ ಮಾರ್ಗವಾಗಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಆ ಬೇತನೆ ಮಾರ್ಗವಾಗಿ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. ఆ బేతనియ గుండా వెళ్ళేటప్పుడు ಆ ಬೇತನೆಯ ಆ ಮಾರ್ಗವಾಗಿ ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ఆ ఆయన బెత్బెగేకి వెళ్ళాలా, ಆತನು ಬೆತ್ಪೆಗೆ ಹೋಗ್ಬೇಕು. ఆ బేతనియాని తగిలే వెళ్ళాలి. ಆ ಬೇತನೆಗೆ ಅಲ್ಲಿ ಟಚ್ ಆಗಿ ಹೋಗ್ಬೇಕು. కాబట్టి ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ಇಲ್ಲಿ ಏನು ನೆನಪು ಮಾಡಲ್ಪಡ್ತದೆ ಅಂದ್ರೆ యేసు ప్రభు నాకు విశ్రమ స్థానముగా గుర్తు చేయబడుతుంది. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ವಿಶ್ರಾಂತಿಯ ಸ್ಥಾನವಾಗಿ ಅದು ಗುರುತಿಸಲ್ಪಡುತ್ತದೆ, లేదా అలవాటైన స్థలముగా గుర్తు చేయబడుతుంది. ಇಲ್ಲಂದ್ರೆ ಅದು ಬಳುವಳಿಕೆಯ ಸ್ಥಳವಾಗಿ ಗುರುತಿಸಲ್ಪಡುತ್ತದೆ. బేతనియాని యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడు, లేదా బేతనియా యేసు ప్రభు యొక్క దినచర్యలు ఎంతగా మారిపోయిందంటే, ನೋಡ್ರಿ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೇತನು ಎಷ್ಟು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ, ಆತನ ದಿನಚರಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಅದು ಮಾರಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ భాగముగా అయిపోయిందంటే, ಅದೊಂದು ಭಾಗವಾಗಿ ಆಗಿದೆ ಅಂತಂದ್ರೆ చివరికి ఆయన ఆరోహణమైనప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಆರೋಹಣವಾಗ್ತಾ ಇರುವಾಗ ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋದನು? ఎక్కడ తీసుకెళ్ళి ఆరోహణ? ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋದ ಆತ? ఎక్కడి నుంచి ప్రభు ఆరోహణమయ్యాడు? ಎಲ್ಲಿಂದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಸ್ವರ್ಗಕ್ಕೆ ಆರೋಹಣವಾದನು? ఇది తెలియాలంటే మనం విశ్వాసులేం కాదు. ಅದು ಯಾರಿಗೂ ಅದು ಗೊತ್ತಿರತಕ್ಕಂಥದ್ದಲ್ಲ, ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತು ವಿಶ್ವಾಸಿಗಳು. ఇది తెలియకపోతే మనం విశ్వాసులం కాదు. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಾವೆಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲ. ఎక్కడి నుంచి ఆరోహణమైనాడు? ಎಲ್ಲಿಂದ ಆತನು ಸ್ವರ್ಗಕ್ಕೆ ಆರೋಹಣವಾದನು? అమ్మా చెప్పండి, తప్పో ఒప్పో మీకు తెలిసింది చెప్పండి. ఎక్కడి నుంచి ఆరోహణమైనాడు? ಎಲ್ಲಿಂದ ಹೋದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆರೋಹಣ ಆದಲ್ಲ ಸ್ವರ್ಗರಾಜಿಗೆ? ಹೋದಲ್ಲಿ ಯಾವ ಸ್ಥಳ? అపోస్తల కార్యంలో ఎదిగితే అడగని పడుతుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం చదవండి. లూకాసు వార్త 24:50. లూకాసు వార్త 24:50. 24:50 లూకాసు వార్త. త్వరగా ಬೇಗ ಓದ್ಬೇಕು. ఆయన బేతనియా వరకు వాడిని తీసుకుని పోయి ఎక్కడి నుండి ఆరోహణమయ్యాడు? ఎಲ್ಲಿಂದ ఆరోహణవాదను? ఎక్కడి నుండి? ఎಲ್ಲಿంದ ఆరోహణవాదను అంటే బేతనియా అనేది ప్రభు దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత గొప్పదో చూడండి. ನೋಡಿ, ಬೇತನೆ ಅಂತಕ್ಕಂಥ ಕರ್ತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು, ಎಷ್ಟು ದೊಡ್ಡದು ನೋಡಿರಿ. ఆయన దినచర్యలో ఒక భాగము, ಅದು ದಿನಚರಿಯಲ್ಲಿ ಒಂದು ಭಾಗವಾಗಿದೆ. కాబట్టి ఖచ్చితంగా దర్శించేవాడు. ಖಚಿತವಾಗಿ ಅಲ್ಲಿಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದನು. బేతనియాకి వరకు తీసుకెళ్లి అక్కడ వారిని ఆశీర్వదించినాడు. ಬೇತನಿಗೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಅಲ್ಲಿ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದನು. కాబట్టి ఆయన వెళ్ళి వచ్చే మార్గంలో తరచూ వారిని సంధించేవాడు. ಅಂದ್ರೆ ಹೋಗ್ತಕ್ಕಂಥ ಮಾರ್ಗದಲ್ಲಿ ಎಡೆಬಿಡದೆ ಆತನು ಸಂಧಿಸ್ತಾ ಇದ್ದನು. కాబట్టి ఈ బేతనియా అనే ఈ గ్రామంలో, ಈ ಬೇತನೆ ಅಂತಕ್ಕಂಥ ಗ್ರಾಮದಲ್ಲಿ ఒక కుటుంబం ఉంది, ಒಂದು ಕುಟುಂಬವಿದೆ. ఆ కుటుంబమే మార్తా మరియల లాజరు అనే వారి కుటుంబం. ಆ ಕುಟುಂಬವು ಮಾರ್ತಾ ಮತ್ತು ಮರಿಯಳು ಲಾಜರ್ ಅಂತಕ್ಕಂಥ ಅವರ ಕುಟುಂಬ ಅದು. కాబట్టి వీరు ఎలా ఉన్నారు ప్రభుతో అంటే, ಇವರು ಕರ್ತನಲ್ಲಿ ಹೇಗಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ మంచి స్నేహితుల వలె ఉన్నారు. ಒಂದು ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ದಾರೆ, మంచి స్నేహితులుగా కనబడుతుంటున్నారు, ಒಳ್ಳೆ ಗೆಳೆಯರಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ಪ್ರಿಯವಾದವರೇ, ఇంకా మనం చూస్తే వారు ప్రభువుని తమ ఇంటిలోనికి ఆహ్వానించినారు. ಅಂದ್ರೆ ಕರ್ತನನ್ನು ತಮ್ಮ ಮನೆಗೆ ಅವರು ಆಹ್ವಾನಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. కాబట్టి వారు ప్రభువును తమ ఇంటిలోనికి చేర్చుకున్నారు. ಅವರು ಕರ್ತನನ್ನು ತಮ್ಮ ಮನೆಯೊಳಗೆ ಸೇರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. కాబట్టి ಪ್ರಿಯವಾದವರೇ, మనం ఇక్కడ చూసినప్పుడు ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ఈ బేతనియా అనేది ఎంతో ఆత్మీయమైన పాఠాలను మనకు నేర్పిస్తాం. ಅಂದ್ರೆ ಬೇತನೆ ಅಂತಕ್ಕಂಥ ಎಷ್ಟೋ ನಮಗೆ ಆತ್ಮೀಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪಾಠಗಳನ್ನು ಕಲಿಸುತ್ತದೆ. ఈ బేతనియాలో ఉన్నటువంటి కుటుంబం అంతా ఆత్మీయంగా కనబడుతుంది. ಬೇತನೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಒಂದು ಕುಟುಂಬ ಆತ್ಮಿಕವಾಗಿ ಕಾಣಿಸಲ್ಪಡುತ್ತದೆ. కాబట్టి చివరి ఆరోహణం కూడా అక్కడే మనకు కనబడుతుంది. ಕೊನೆಯದಾಗಿ ಆರೋಹಣ ಸಹ ಅಲ್ಲೇ ನಮಗೆ ಕಾಣಲ್ಪಡುತ್ತದೆ. ఈ బేతనియాలో ఉన్న వ్యక్తులు, బేతనియాను గురించి ప్రవచితం అయితే మళ్ళా చూస్తాము. ಬೇತನ ಬಗ್ಗೆ ಕರ್ತನ ಚಿತ್ತವಾದ್ರೆ ಮತ್ತೆ ನಾವು ನೋಡೋಣ. ఈ బేతనియాలో ఉన్న వ్యక్తుల గురించి మనం చూస్తే, ಬೇತನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಗಳ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡುವುದಾದರೆ మొట్టమొదట మనం చదువుకున్న భాగము, ಮೊಟ್ಟಮೊದಲು ನಾವು ಓದ್ಕೊಳ್ಳುವಂತ ಭಾಗವು లూకా సువార్త 10లో, ಲೂಕಾಸು ಬರೆದ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ అక్కడ మార్తా అనేటువంటి ఒక స్త్రీ కనబడతా ఉంది. ಮಾರ್ತಾ ಅಂತ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಅಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾಳೆ, ಮಹಿಳೆ. కాబట్టి ఈ మార్తా విషయానికి వస్తే, ಆ ಮಾರ್ತಾ ಅವರ ವಿಷಯಕ್ಕೆ ಬಂದರೆ ప్రభు ఆమెతో అంటున్నాడు, ಕರ್ತನು ಆಯಮ್ಮನ ಬಳಿಯಲ್ಲಿ ಅಂತ ಇದ್ದಾನೆ,
మరి ఉత్తమమైన దాన్ని నీవు మార్తా ವಿಸ್ತಾರమైన పని పెట్టించుకొని చేరుతా తొందరపడింది. ಮಾತಳು ವಿಸ್ತಾರವಾದ ಕೆಲಸದಲ್ಲಿ ಅವಳು ಗಡಿಬಿಡಿ ಆಗಿದ್ದಾಳೆ. కాబట్టి అందుకు ప్రభు మార్తన గురించి అంటున్నాడు. కర్తను మార్తన ಬಗ್ಗೆ ಅಂತ ఇದ್ದಾನೆ. మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటే. ಮಾತಾಳೆ ನೀನು ಅನೇಕ ವಿಷಯದಲ್ಲಿ ಚಿಂತೆಯಲ್ಲಿ ಗಡಿಬಿಡಿಯಾಗಿದ್ದಿ, ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದಿ ಎಂಬುದಾಗಿ. కాబట్టి మార్తా అనే ఒక వ్యక్తి చాలా ఆసక్తికరమైనటువంటి పాత్రగా మనకి ఇక్కడ కనబడుతుంది. ಮಾರ್ತ ಅಂತೇಳಿ ಅದೇ ವಿಶೇಷ ಆಸಕ್ತಿ ಕಾಣುವಂತ ಪಾತ್ರವಾಗಿ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఒక విశేషమైన వ్యక్తిగా మనం చూడొచ్చు, ವಿಶೇಷ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡಬಹುದು. కానీ మార్తా అన్న మాటకు అర్థము, ಮಾರ್ತಾ ಅಂತಕ್ಕಂತ ಹೆಸರಿಗೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ యజమానురాలని అర్థం. ಯಜಮಾನಳು ಎಂಬುದಾಗಿ. కాబట్టి పని చేయించువారని అర్థం, అంటే ಕೆಲಸ ಮಾಡಿಸುವವರು ಎಂಬುದಾಗಿ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ఈ మార్తಳು విస్తారమైన పని కలిగి ఉంది. ಅಂದ್ರೆ ವಿಸ್ತಾರವಾದ ಅದೇ ಅಧಿಕ ಕೆಲಸದಲ್ಲಿ ತೊಡಗಿದೆ. ఎందుకు విస్తారమైన పని? అది ಯಾಕೆ ಅಧಿಕವಾದ ಕೆಲಸ? ఎందుకు విస్తారమైన పని చెప్పండి? ಯಾಕೆ ಬಹಳ ಕೆಲಸ ಹೇಳ್ರಿ? వంట, ಅಡಿಗೆ ಮಾಡುವುದರಲ್ಲಿ ఎందుకు అంత విస్తారమైనటువంటి పని? ಯಾಕೆ ಅಷ್ಟು ಅಧಿಕ? మార్త యొక్క స్వభావం మనం చూసినప్పుడు, ಮಾರ್ತಳ ಸ್ವಭಾವ ನಾವು ನೋಡುವುದಾದರೆ యేసు ప్రభు మీద, మార్తా మరియలకు లాజరుకు యేసు ప్రభు మీద అత్యంత ప్రేమ కలిగిన వారు. ಮಾರ್ತಾ మరియా ಮತ್ತೆ ಲಾಜರು ಅವರು ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ಬಹಳ ಪ್ರೀತಿ ಉಳ್ಳವರು ಎಂಬುದಾಗಿ. కాబట్టి ఈ మార్తకు యేసు ప్రభు వస్తే, ಮಾರ್ತಳಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದ್ರೆ, ఇంట్లోనికి వస్తే, ಮನೆಯೊಳಗೆ ಬಂದ್ರೆ ఆయనకు ఆతిథ్యం చేసే విషయంలో విస్తారమైన పని కలిగి ఉంటుంది. ಆದಿತ್ಯ ಮಾಡ್ತಕ್ಕಂಥ ವಿಷಯದಲ್ಲಿ ವಿಸ್ತಾರವಾದ ಅಂದ್ರೆ ಅಧಿಕವಾದ ಕೆಲಸದಲ್ಲಿ ತೊಡಗುತ್ತಿದ್ದಳು. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం చూస్తే, ಪ್ರಿಯವಾದವರೇ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మార్తా యేసు ప్రభును ముఖాముఖిగా చూసినటువంటి గొప్ప ధన్యత ఆమెకు కలిగింది. ನೋಡಿ, ಮಾರ್ತಳಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿನ ಮುಖಾಮುಖಿಯಾಗಿ ನೋಡುವಂತ ದೊಡ್ಡ ಧನ್ಯತೆ, ఆయనతో సహవాసం చేసేటువంటి ధన్యత ఆమెకు దొరికింది. ಆತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಧನ್ಯತೆ ನಿಮಗೆ ಸಿಕ್ಕಿದೆ. కాబట్టి ఈ మార్త విస్తారమైన పని కలిగి, ಈ ಮಾರ್ತಳು ಅಧಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ತೊಡಗಿ ಕೆಲಸದಲ್ಲಿ ఈ కొన్ని గొప్ప సంగతులను పోగొట్టుకున్నదామా, ಕೆಲವು ಒಳ್ಳೆ ಸಂಗತಿಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದೆ. ఈ పని మీద ఉన్న శ్రద్ధ, ಈ ಕೆಲಸದಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥ ಆಸಕ್ತಿಯು అవసరమైన దాని మీద లేదు. ಅಂದ್ರೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ ಮೇಲೆ ಇಲ್ಲ. ఆ కారణం చేత, ಆ ಕಾರಣದಿಂದ ఏమి ఆమె పోగొట్టుకునిందో, ಏನು ಆమె ಕಳೆದುಕೊಳ್ತು మనం చూస్తాం. ನಾವು ನೋಡೋಣ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మార్తా యొక్క తాత్పర్యం ఏంటి అంటే, ಮಾರ್ತಳ ತಾತ್ಪರ್ಯವು ಏನಂತಂದ್ರೆ యేసు ప్రభువునకు శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలా, ಅಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಒಂದು ಉತ್ತಮವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆಹಾರವನ್ನು ಶ್ರೇಷ್ಠವಾಗಿರ್ತಕ್ಕಂಥದನ್ನು ಕೊಡಬೇಕೆಂದು. యేసు ప్రభు ఇంట్లోనికి వస్తే ఇల్లంతా శుభ్రంగా ఉండాలా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಮನೆಯೊಳಗೆ ಬಂದ್ರೆ ಮನೆಯೆಲ್ಲ ಶುಭ್ರವಾಗಿರ್ಬೇಕು. యేసు ప్రభు మన దగ్గర మా ఇంట్లో ఉంటే మంచి పడక ఆయనకు సిద్ధం చేయాలా. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ರೆ ಆತನಿಗೆ ಒಳ್ಳೆಯ ಹಾಸಿಗೆ ನಾವು ಸಿದ್ಧಪಡಿಸಬೇಕು. ఈ పనులన్నీ కలిగి ఉంది. ಈ ಕೆಲಸದಲ್ಲಿ ಆಯಮ್ಮ ಇದೆ. ఈ పనుల చేత, ಈ ಕೆಲಸಗಳಿಂದ అవసరమైనది, శ్రేష్టమైనది పోగొట్టుకున్నది. ಅಂದ್ರೆ ಬೇಕಾಗಿರುವಂತದ್ದು ಮತ್ತೆ ಶ್ರೇಷ್ಠವಾದದನ್ನು ಕಳೆದುಕೊಂಡಳು. ఉత్తమమైనదాన్ని పోగొట్టుకున్నది. ಉತ್ತಮವಾಗಿರ್ತಕ್ಕಂಥದನ್ನು ಕಳೆದುಕೊಂಡಳು. ఇక్కడ మనం చూస్తే, మనం ఇక్కడ గమనిస్తే 10:40లో వచ్చిన 41వ వచనంలో 10:41 ನಾವು ನೋಡೋದಾದ್ರೆ కానీ ప్రభు కొరకు చక్కగా చేయాలని ఆమె తొందరపడటం, పనులు కలిగి ఉండటం మంచిదే. కానీ ಅಂದ್ರೆ ಆಯಬೆ ಕರ್ತನಿನ ಸರಿಯಾಗಿ ಮಾಡ್ಬೇಕಂತ ತೊಂದರೆಗಳ ಕೆಲಸದಲ್ಲಿ ಇರುವತಕ್ಕಂಥದ್ದು ಒಳ್ಳೇದೇ. అయితే ఆ పని వలన ఉత్తమమైన దాన్ని పోగొట్టుకుంటా ఉంది. ಆ ಕೆಲಸದಿಂದ ಉತ್ತಮವಾಗಿರುವಂತದ್ದು ಏನು ಅಂದ್ರೆ ಆ ಉತ್ತಮವಾದ ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ. ఇక్కడ ఆమె ప్రభు కొరకు సిద్ధపరిచే పనుల కారణం చేత, ಅಂದ್ರೆ ಕರ್ತನಿಗೆ ಸಿದ್ಧಪಡಿಸತಕ್ಕಂತ ಕೆಲಸದ ಕಾರಣದಿಂದ ఆమె గొప్ప ఉత్తమమైన దాని నుండి తన దృష్టిని త్రిప్పుకుంటా ఉంది. ಅಂದ್ರೆ ಆಯಮ್ಮ ಒಂದು ಒಳ್ಳೆ ಉತ್ತಮವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅದರಿಂದ ಆಯಮ್ಮ ದೃಷ್ಟಿಯನ್ನು ತೊಲಗಿಸಿಕೊಂಡಿದೆ. చాలాసార్లు, ಬಹಳ ಸಾರಿಯು మన పనులను బట్టి, ನಮ್ಮ ಕೆಲಸಗಳಿಂದ, మన యొక్క సమయాన్ని బట్టి, ನಮ್ಮ ಸಮಯದಿಂದ ప్రార్థించలేము. ಅದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಾರೆವು. మందిరానికి రాము, ಆಲಯಕ್ಕೆ ಬರಲಾರೆವು. ఎందుకు ಬರೋದಿಲ್ಲ? ಯಾಕೆ? ఎందుకు చెప్పండి? ಯಾಕೆ ಹೇಳ್ರಿ? అంటే మీరు చేసేవి తప్పని కాదు, ನೀವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ತಪ್ಪಂತಲ್ಲ. వేరే వాళ్ళని ప్రేమించి వారి క్షేమం కోరడం తప్పు కాదు, ಬೇರೆಯವರನ್ನು ಪ್ರೀತಿಸಿ ಕ್ಷೇಮ ಕೋರ್ತಕ್ಕಂಥದ್ದು ತಪ್ಪು ಅಲ್ಲ. లేదా నీ ఇంటి కొరకు కష్టపడడం తప్పు కాదు, ನಿನ್ನ ಮನೆಗೋಸ್ಕರ ನೀನು ಕಷ್ಟಪಡ್ತಕ್ಕಂಥದ್ದು ತಪ್ಪು ಅಲ್ಲ. దానిని మనసులో పెట్టుకొని ಅದನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು దేవుని ఇంటిని నిర్లక్ష్యం చేయడం చాలా తప్పు. ಅಂದ್ರೆ ದೇವರನ್ನು ಮತ್ತು ದೇವರ ಮನೆಯನ್ನು ತಾತ್ಸಾರ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು ఈ ತಪ್ಪು. మార్త ప్రభువుకు ఉపచారం చేయాలన్నటువంటి తాపత్రయంతో, ಅಂದ್ರೆ ಈ ಅಮ್ಮ ಮಾರ್ತಳು ಕರ್ತನಿಗೆ ಉಪಚಾರ ಮಾಡ್ತಕ್ಕಂಥ ತಾಪತ್ರಯ ಏನಂದ್ರೆ తాపత్రయం చేత ತಾಪತ್ರದ ಮೂಲಕ ఆమె
దేవునితో సమయాన్ని గడపడం నిర్లక్ష్యం చేసింది. ದೇವರೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳ್ತಕ್ಕಂಥದ್ದು ಆಯಮ್ಮ ತಾಸ್ತಾರ ಮಾಡಿದ್ದಾಳೆ. ఆమె ఏం పోగొట్టుకునింది? ಆಯಮ್ಮ ಏನು ಕಳೆದುಕೊಂಡಳು? దేవునితో సమయం గడిపేటువంటి ఆ గొప్ప క్వాలిటీ టైం పోగొట్టుకునింది. ದೇವರೊಂದಿಗೆ ಸಮಯ ಕಳ್ತಕ್ಕಂಥ ಉತ್ತಮವಾದಂತಹ ಬೆಲೆಯನ್ನು ಆಯಮ್ಮ ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾಳೆ. చాలా సార్లు ಬಹಳ ಸಾರಿಯು మనం ఈ రీతిగానే ఉంటాం. ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಇರುತ್ತೇವೆ. ఏ రీతిగా? ಯಾವ ರೀತಿಯಾಗಿ? మన అవసరతలను బట్టి, ನಮಗೆ ಬೇಕಾದವುಗಳಿಂದ, లేదా మనం చేస్తున్న మంచి పనులను బట్టి, ನಾವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳಿಂದ, దేవుని పనిని, దేవునిని ఏం చేస్తుంటాం? దేవుని సేవను, ನೋಡಿ ದೇವರನ್ನು, ದೇವರ ಕೆಲಸವನ್ನು, ದೇವರ ಸೇವೆಯನ್ನು ಏನ್ ಮಾಡುತ್ತೇವೆ? నిర్లక్ష్యం చేస్తాం, ತಾಸ್ತಾರ ಮಾಡುತ್ತೇವೆ. ఇప్పుడు ఆమెను ప్రభు అడిగాడా? నాకు చక్కని భోజనం పెట్టాను అడిగాడా? ಕರ್ತ ನಮ್ಮನ್ನ ಕೇಳಿದ, ನನಗೆ ಒಳ್ಳೆ ಆಹಾರ ಬಡಿಸು ಅಂತ ಕೇಳಿದ್ನ? నాకు మంచి బెడ్డింగ్ ఏర్పాటు చేయమన్నాడా? ನನಗೆ ಒಳ್ಳೆಯ ಬೆಡ್ ಅನ್ನು ಹಾಕಂತ ಬಯಸಿದನ? పశువుల పాకలో బండి పుట్టినవాడు, ಆತನು ಆ ಪಶುಗಳ ದೊಡ್ಡಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವನು, సింహాసనం విడిచినవాడు, ಸಿಂಹಾಸನ ಬಿಟ್ಟಂತವನು, ఏడ నేల మీద పండుకోలేడా? ಆತನ ನೆಲದ ಮೇಲೆ ಮನ್ಕೊಂಡಿಲ್ವಾ? అంత దిగి వచ్చినవాడు ఏడు ఉండలేడా? ಅಲ್ಲಿ ಇಳಿದು ಬಂದು ಅಲ್ಲಿ ಇರ್ಲಿಲ್ವಾ? నీ ఆశ మంచిదే, ನಿನ್ನ ಆಸೆ ಒಳ್ಳೇದೇ, నీ ఆశ మంచిదే, కానీ నువ్వేం చేస్తున్నావు? ನಿನ್ನ ಆಸೆ ಒಳ್ಳೇದಾದ್ರೆ ನೀನ್ ಏನ್ ಮಾಡಕತ್ತೀಯ? దేవునితో గడపాల్సినటువంటి ఆ క్వాలిటీ టైం నువ్వు గడపట్లే. ಅಂದ್ರೆ ದೇವರೊಂದಿಗೆ ಕಳಿತಕ್ಕಂತ ಅಮೂಲ್ಯ ಸಮಯವನ್ನು ನೀನು ಕಳಿತಾ ಇಲ್ಲ. ఇది ఆమె పోగొట్టుకున్నది. ಇದು ಅದನ್ನ ಆಯಮ್ಮ ಕಳೆದುಕೊಂಡಳು. ఆ సంగతి ఆమె ఎరగలే, ಅದನ್ನ ಆಯಮ್ಮ ತಿಳಿದುಕೊಂಡಿಲ್ಲ. కాబట్టి దేవునితో గడిపేటువంటి సమయం పోగొట్టుకున్నది. ದೇವರೊಂದಿಗೆ ಕಳಿತಕ್ಕಂತ ಸಮಯವನ್ನು ಆಯಮ್ಮ ಕಳೆದುಕೊಂಡ್ಲು. మన సరైనటువంటి వసతి ప్రభు కోరడం లేదు. అది ನಮ್ಮ ಸರಿಯಾದ ವಸತಿ ಕರ್ತನ ಕೇಳಿಲ್ಲ, ಕೋರಿಲ್ಲ. చాలా సార్లు నేను స్నానం చేయలేదు కాబట్టి మందిరానికి రాను. ಬಹಳ ಸಾರಿ ನಾನು ಮಾಯಿ ತೊಳ್ಕೊಂಡಿಲ್ಲ, ಅದರಿಂದ ಮಂದಿರಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. చాలా మంది స్త్రీలకు ఈ అపోహ ఉంటది. ಅಂದ್ರೆ ಬಹಳ ಮಂದಿ ಮಹಿಳೆಯರಿಗೆ స్త్రీల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ಅಂದ್ರೆ ಮಹಿಳೆಯರ ಬಗ್ಗೆ ಬಂದಿದ್ದ ಕಾರಣ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. నేను కడగా ఉన్నాను కాబట్టి ఈ రోజు మందిరానికి పోకూడదు. ಈ ರೀತಿ ತೊಳೆದಿಲ್ಲ, ಅದರಿಂದ ಮಂದಿರಕ್ಕೆ ನಾನು ಹೋಗಬಾರ್ದು. నేను అంటాను, ನಾನು ಅನ್ನುತ್ತೇನೆ, మనం ఆలోచన చేస్తే, ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋದಾದ್ರೆ, ఆ ఋతుక్రమం ఇచ్చింది ఎవరు? ಋತುಕ್ರಮ ಅದು ಕೊಟ್ಟಿದ್ದು ಯಾರು? స్త్రీకి ఋతుక్రమాన్ని ఇచ్చింది ఎవరు? మహిళలు కొట్టిದ್ದು ಅದು. నెలసరి ఇచ్చింది ఎవరు? చెప్పు, ఏం పర్లేదు, సైన్స్ అది, దానికి ఏం లేదు. ఇచ్చింది ఎవరు? ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದು ಅದನ್ನ ಋತುಸ್ನಾನವನ್ನು? దేవుడే ఇచ్చాడు. ದೇವರ ಕೊಟ್ಟರಲ್ವಾ? మనము కడగా ఉన్నామని దేవునికి తెలియదా? ದೇವ್ರು ನಾವು ತೊಳ್ಕೊಂಡಿದ್ದ ಒಂದು ದೇವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿಲ್ವಾ? ತೊಳ್ಕೊಂಡಿಲ್ಲ. ఈ అపోహ ఎవరు కలగజేస్తున్నారు? ಈ ಅಪಾರವನ್ನು ಯಾರು ಉಂಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? నీవు ఆలోచన చేస్తున్నా, నీ ఆలోచన మంచిది అయినప్పటికీ ನೀನು ಮಾಡ್ತಕ್ಕಂತ ಆಲೋಚನೆ ಒಳ್ಳೇದ ಆದಾಗ್ಯೂ దేవుడు దాన్ని చూడట్లేదు. ದೇವರು ಅದನ್ನು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. నీవు ప్రభుతో సమయం గడపడం ప్రభు చూస్తున్నాడు. ಕರ್ತನೊಂದಿಗೆ ನೀವು ಕಳ್ತಕ್ಕಂತ ಸಹವಾಸ ಸಂಬಂಧವನ್ನು ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. చాలా సార్లు ఈ రీతిగా ఉంటారు. ಬಹಳ ಸಾರಿ ಈ ರೀತಿಯಾಗಿರುತ್ತೇವೆ. విశ్వాసుల్లో కొంతమంది, ವಿಶ್ವಾಸಗಳಲ್ಲಿ ಕೆಲವು ಮಂದಿ, నేను ప్రార్థన చేయలేదు కాబట్టి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ ಆದ್ರಿಂದ, బైబిల్ చదవలేదు కాబట్టి, ಬೈಬಲ್ ಓದಿಲ್ಲ ಆದ್ರಿಂದ దేవుడు నాతో మాట్లాడేమో, ದೇವರು ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡೋದಿಲ್ಲೇನೋ, కాబట్టి నేను పోతే పలుకుతాడో పలకడో, ನಾನು ಹೋದ್ರೆ ಮಾತಾಡ್ತಾನೋ ಮಾತಾಡೋದಿಲ್ವೋ, ఈ రకమైన అపోహలతో ఉంటారు. ವಿವಿಧವಾದ ಅಪಾರ್ಥಗಳಿಂದ ಇರುತ್ತಾರೆ. లేదా పొరపాటున ఏదైనా ఒక సినిమా చూసినా, ಪರ್ಪಟ್ಟು ಮನೆಯಲ್ಲಿ ಒಂದ್ ಯಾವ್ದೋ ಸಿನಿಮಾ ನೋಡಿದ್ರು, పొరపాటున ఏదైనా ఒక అబద్ధం ఆడినా, ಯಾವ್ದೋ ಒಂದ್ ಪರ್ಪಟ್ಟು ತಪ್ಪು ಸುಳ್ಳು ಆಡಿದ್ರು, పొరపాటున మగవాళ్ళు ఇప్పుడు తాగే వాళ్ళు కూడా ఉన్నారు విశ్వాసులు. ನೋಡ್ರಿ, ವಿಶ್ವಾಸಗಳು ಕುಡಿಯೋರು ಕೂಡ ಇದ್ದಾರೆ. దాని గురించి నేను చెప్పట్లేదు, ಅವ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳಲ್ಲ. కొంతమంది ఈ రీతిగా అనుకుంటారు. ಕೆಲವು ಮಂದಿ ಈ ರೀತಿ ಅಂದ್ಕೊಳ್ತಾರೆ, ఈరోజు నేను తాగాను కాబట్టి, ఇది ನಾನು ಕುಡಿದಿನ ಆದ್ರಿಂದ దేవునితో నేను దేవుని మందిరానికి పోతే దేవుడు నాతో మాట్లాడేమో, ದೇವರ ಹಾಲಕ್ಕೆ ಹೋದ್ರೆ ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾನೋ ಇಲ್ವೋ, మనుషుడు మాట్లాడకపోవచ్చు, ಆ ಮನುಷ್ಯನು ಮಾತಾಡದೆ ಹೋಗ್ಬಹುದು. నీతో సహవాసం చేయాలని, ನಿನ್ನೊಂದಿಗೆ ಅನ್ಯೂನ್ಯತೆ ಮಾಡ್ಬೇಕಂತ, నీతో క్వాలిటీ ఆఫ్ టైం గడపాలని, ನಿನ್ನ ಆ ಗುಣ ವಿಶೇಷಣ ಸಮಯವನ್ನು ಕಳಿಬೇಕೆಂದು ప్రభు ఆశపడుతున్నాడు. ಕರ್ತನು ಆಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నీ ఆలోచన చేత, ನಿನ್ನ ಆಲೋಚನೆಗಳಿಂದ, నీ అపోహ చేత, ನಿನ್ನ ಅಪೋಹ ಇದರಿಂದ, నీ పనులను బట్టి, ನಿನ್ನ ಕೆಲಸಗಳಿಂದ దేవునితో గడపాల్సిన సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. ದೇವರಲ್ಲಿ ಕಳ್ತಕ್ಕಂಥ ಸಮಯವನ್ನು ನೀನು ವ್ಯರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೀಯಾ. కాబట్టి ಆದ್ದರಿಂದ నా జీవితంలో నేను కూడా, ನೋಡಿ, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಸಹ, నాకు వాక్యం అంటే చాలా ఇష్టం. ವಾಕ್ಯ ಅಂದ್ರೆ ಬಹಳ ಇಷ್ಟ ನನಗೆ. నేను ప్రార్థన చేసేటప్పుడు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿರುವಾಗ, ఒకప్పుడు ಆರಂಭದ ದಿನಗಳಲ್ಲಿ ಅವಾಗ బైబిల్ కూర్చొని చదువుకుంటా ఉండేవాడిని. ಅಂದ್ರೆ ಬೈಬಲ್ ಓದ್ತಾ ಇದ್ದೆ ಕೂತ್ಕೊಂಡು. నాకు ప్రార్థన సమయం తక్కువ, ಪ್ರಾರ್ಥನಾ ಸಮಯ ಕಡಿಮೆ, బైబిల్ చదవడం ఎక్కువ. ಬೈಬಲ್ ಓದ್ತಕ್ಕಂಥದ್ದು ಹೆಚ್ಚಿಗೆ. బైబిల్ చదవడమే కాదు, ಬೈಬಲ್ ಓದುವುದೇ ಮಾತ್ರವಲ್ಲ, వర్తమానాలు రాసుకునేవాడిని. ಅಂದ್ರೆ ವರ್ತಮಾನಗಳನ್ನು ಬರಿತಾ ಇದ್ದೆ. రేయి పగలు ఇదే పని.
ಹಗಲು ರಾತ್ರಿ ಇದೇ ಕೆಲಸ. నేను చేసే పని తప్పు కాదు. ನಾನು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ತಪ್ಪಲ್ಲ. ఒక సేవకుని ద్వారా నేను దర్శించిన, ಒಬ್ಬ ಸೇವಕನ ಹತ್ರ ದರ್ಶನ ಹೊಂದಿದೆ, దర్శించబడ్డాను, ದರ್ಶಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ఏంటంటే ಅದು ಏನಂದ್ರೆ, నువ్వు వాక్యం చదవడం గొప్ప విషయం కాదు, ನೀನು ವಾಕ್ಯ ಓದತಕ್ಕಂಥ ದೊಡ್ಡ ವಿಷಯವಲ್ಲ. ప్రభుతో సమయం గడుపు, ಆದ್ರೆ ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳಿಬೇಕು. ప్రభుతో మాట్లాడడం అలవాటు చేసుకో, ಕರ್ತನೊಂದಿಗೆ ಮಾತಾಡೋದನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೋ. ప్రభు నీతో మాట్లాడడానికి అవకాశం కల్పించు, ಕರ್ತನಿಂದ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಡು. క్వాలిటీ ఆఫ్ టైం, ಅದು ವಿಶೇಷ ಗುಣವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಮಯವಾಗಿದೆ. మనం మంచి పనులను బట్టి ಇದು ಒಳ್ಳೆ ವಿಷಯಗಳಿಂದ మనము దేవునితో గడపాలని సమయం పోగొట్టుకుంటాం. ಅಂದ್ರೆ ದೇವರೊಂದಿಗೆ ಕಳ್ತಕ್ಕಂಥ ಸಮಯವನ್ನು ನಾವು ಕಳ್ತಾ ಇದ್ದೇವೆ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, ಮತ್ತಾಯ 4:4 ನೋಡೋಣ. చదవండి. మత్తయి 4:4. మತ್ತಾయ 4:4. అందు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఇందాక మనం మార్త విషయంలో చెప్పుకున్నట్లు ಇಲ್ಲಿ ಬಗ್ಗೆ ನಾವು ಮಾತಾಡೋ ಬಗ್ಗೆ ನಾವು ಹೇಳಿದ ಹಾಗೆ ఆమె ఆహారం సిద్ధపరచట్లో ఉంది, కానీ ಅಂದ್ರೆ ವಾಹನ ಎಲ್ಲ ಸಿದ್ಧಪಡಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆ. దేవునితో గడపాల్సిన సమయాన్ని గురించి ఆమెకు చింత లేదు. ಅಂದ್ರೆ ದೇವರ ಬಗ್ಗೆ ಕಳ್ತಕ್ಕಂತ ಸಮಯ ಆమెಗೆ ಅದ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಚಿಂತೆ ಇಲ್ಲ. కాబట్టి దీన్ని వాక్యం ఏం చెప్తుంది? ಈ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳುತ್ತದೆ? రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని చెప్తుంది. ಅಂದ್ರೆ ಮನುಷ್ಯನು ರೊಟ್ಟೆ ತಿಂದ ಮಾತ್ರದಿಂದ ಬದುಕೋದಿಲ್ಲ, ದೇವರ ಬಾಯಿಂದ ಹೊರಡ ಪ್ರತಿಯೊಂದು ಮಾತಿನಿಂದ ఇంకో ಬದುಕುತ್ತಾನೆ. చోట రాయబడింది రోమపత్రికలో, ರೋಮ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ఆహారం నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దని రాయబడింది. ಆಹಾರ ನಿಮಿತ್ತವೇ ದೇವರ ಇದನ್ನು ನೀನು ಹಾಳು ಮಾಡಬೇಡ ಎಂಬುದಾಗಿ. ఆదివారం వస్తే, ಭಾನುವಾರ ಬಂದ್ಬಿಟ್ರೆ మనకేముండాల? ಏನಿರ್ಬೇಕು ನಮಗೆ? ಭಾನುವಾರ చెప్పండి, ఏముండాల? ಏನಿರ್ಬೇಕು ನಮಗೆ? తినరా ఎవడు? ಭಾನುವಾರ ಸ್ಪೆಷಲ್ ಏನೋ ಅಡಿಗೆ ఏముండాల? ಏನಿರ್ಬೇಕು ಭಾನುವಾರ? ఈరోజు కూడా మనకి ఇడేముంది? ಇಲ್ಲಿ ಕೂಡ ಇದನ್ನ ಏನಿದೆ? చికెన్ ఉంది. ಚಿಕನ್ ಇದೆ ಅಲ್ವಾ? దేవుడు ఇచ్చినాడు, ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, అది వేరే విషయం. ಅದು ಬೇರೆ ವಿಷಯವು. చాలా సార్లు మన ఇళ్లలో ನೋಡಿ, ಬಹಳ ಸಾರಿ ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ఈ చికెన్ మటన్ల విషయాల్లో, ಈ ಚಿಕನ್ ಮಟನ್ ಅಂತಕ್ಕಂಥ ವಿಷಯದಲ್ಲಿ తిని తృప్తి చెందాలని, ಅಂದ್ರೆ ತಿಂದು ನಾವು ತೃಪ್ತಿ ಹೊಂದಬೇಕೆಂದು దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ದೇವರ ಆಲಯವನ್ನೇ ನಾವು ತಾತ್ಸಾರ ಮಾಡ್ತೇವೆ. నీకు దేవునితో గడపాల్సినటువంటి ఆ క్వాలిటీ ఆఫ్ టైం పోతుంది. ಆ ದೇವರೊಂದಿಗೆ ಕಳ್ತಕ್ಕಂಥ ಗುಣವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಮಯ ನಿನಗೆ ವೇಸ್ಟ್ ಇದಾಗ್ತದೆ. చాలా సార్లు ఈ రీతిగా ఉంటాం. ಬಹಳ ಸಾರಿ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿರುತ್ತೇವೆ. ఆహారం నిమిత్తం దేవుని పనిని ఏం చేయకూడదు? ನೋಡ್ರಿ, ಆಹಾರ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರ ಆಲಯವನ್ನು ನಾವು ಏನ್ ಮಾಡಬಾರ್ದು? పాడు చేయకూడదు, ಹಾಳು ಮಾಡಬಾರ್ದು. కాబట్టి మనము దేవునితో, వాస్తవంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ವಾಸ್ತವವಾಗಿ ದೇವರ ಉದ್ದೇಶವೇನೆಂದರೆ ఆది కాండం మొదలుకొని ಆದಿಕಾಂಡದಿಂದ ಹಿಡಿದು ప్రకటన వరకు మనం గమనిస్తే ಪ್ರಕಟಣವರೆಗೆ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ చాలా సంగతులు బయలుపరచబడతాయి. ಬಹಳ ಸಂಗತಿಗಳು ತಿಳಿಸಲ್ಪಡುತ್ತವೆ. దాంట్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ಅದರಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಂಗತಿ ಏನೆಂದರೆ, దేవుడు మానవుణ్ణి ప్రేమించి తన స్వరూపమున తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో నిర్మించుకున్న గల కారణం ఏంటంటే, ದೇವರು ಮನುಷ್ಯನ ತನ್ನ ಹೋಲಿಕೆಯಾಗಿ ತನ್ನ ಸ್ವರೂಪವಾಗಿ ತನ್ನ ಗುಣಲಕ್ಷಣ ಉಂಟು ಮಾಡೋ ನಿಮಿತ್ತ ನಿರ್ಮಾಣ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಆ ವಿಶೇಷ ಏನಂತಂದ್ರೆ, ఆయన మనతో సహవాసం చేయాలని, సమయం గడపాలని ఇష్టపడుతున్నాడు. ಆತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆ ಆಗಿರಬೇಕು, ಆತನೊಂದಿಗೆ ಸಮಯ ಕಳಿಬೇಕಂತ ಆತನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. చూడండి, ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడా? దేవుని దగ్గరికి ఆదాము వచ్చాడా? ನೋಡ್ರಿ, ಆದಾಮನ ಬಳಿಗೆ ದೇವರು ಬಂದನು, ದೇವ್ರ ಬಳಿಗೆ ಆದಾಮನು ಹೋದನು. అబ్రాము దగ్గరికి దేవుడు వచ్చాడా? దేవుని దగ్గరికి అబ్రాము పోయాడా? ಅಬ್ರಾಮನಿಗೆ ದೇವರು ಬಂದನು, ಅಬ್ರಾಮನೇ ದೇವರ ಬಳಿಗೆ ಹೋದನ. నోవాహు దగ్గరికి దేవుడు వచ్చాడా? దేవుని దగ్గరికి నోవాహు వెళ్ళాడా? ನೋಹನ ಬಳಿಗೆ ದೇವರು ಬಂದನ, ನೋಹನೇ ದೇವರ ಬಳಿಗೆ ಹೋದನ. హానోకు దగ్గరికి దేవుడు వచ్చాడా? దేవుడే హానోకు దగ్గరికి వెళ్ళాడా? ಆನೋಕನ ಬಳಿಗೆ ದೇವರು ಬಂದನ, ದೇವರೇ ಆನೋಕನೇ ದೇವರ ಬಳಿಗೆ ಹೋದನ. ఇలాగ మనం చూసుకుంటా ನೋಡಿ, ಈ ವಿಧವಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಹೋದ್ರೆ, మార్తా మరియల ఇంటికి కూడా ఎవరు వచ్చినారు? ಮಾರ್ತ ಮರಿಯಳ ಬಳಿ ಕೂಡ ಅವ್ರ ಮನೆಗೆ ಯಾರು ಬಂದರು? యేసు ప్రభువే వచ్చారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದನು. ఈ రోజు నీ ఇంటికి, నా ఇంటికి, లేదా మన దగ్గరికి ఎవరు వచ్చారు? ನೋಡಿ, ನಿಮ್ಮ ಮನೆಗೆ, ನಮ್ಮ ಮನೆಗೆ, ನಮ್ಮ ಹತ್ರ ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ? ఎవరు వచ్చారు? ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ? ప్రభువే వచ్చాడు. ಕರ್ತನೇ ಬಂದಿದ್ದಾನೆ. మనల్ని ప్రేమించి, ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ, మనతో సహవాసం చేయాలని, ನಮ್ಮೊಂದಿಗೆ ಅನ್ಯೂನ್ಯತೆಯಿಂದ ಇರಬೇಕೆಂದು, మన సహవాసము ద్వారా, ఆయన సహవాసము ద్వారా మనల్ని ఇంకా తన స్వరూపంలోనికి మార్చుకోవాలని, ತನ್ನ ಸಹವಾಸ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಇನ್ನೂ ತನ್ನ ಸ್ವರೂಪಕ್ಕೆ ಬದಲಾಯಿಸಬೇಕೆಂದು. కాబట్టి ఈ సహవాసం ఏం చేస్తది? ಈ ಅನ್ಯೂನ್ಯತೆ ಏನು ಮಾಡುತ್ತದೆ? ప్రభుత్వ సమయం గడపడం ద్వారా ఏమైతది? ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯ ಕಳೆದ್ರ ಮೂಲಕವಾಗಿ ಏನಾಗುತ್ತದೆ? ఏమైతుంది చెప్పండి? ಏನಾಗ್ತದೆ ಹೇಳ್ರಿ? ఎవరు దీవించబడ్డారు? ಯಾರು ಆಶೀರ್ವಾದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ? ఎవరైతే ప్రభుత్వ సమయం గడిపినారో వారు దీవించబడ్డారు. ಯಾರು ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆದಿರೋ ಅವರು ಮಾತ್ರ ಆಶೀರ್ವಾದಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి సహవాసం మనల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళని ఆశపడుతుంది. ನೋಡಿ, ಅನ್ಯೂನ್ಯತೆ ನಮ್ಮನ್ನು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುವಂತದ್ದಾಗಿದೆ. మార్తా ఈ సంగతి తిరగలేకపోయింది. ಮಾರ್ತಳು ಈ ಸಂಗತಿಯನ್ನು ತಿಳಿಯಲಾರದೆ ఉత్తమమైనది పోగొట్టుకుంది. ಉತ್ತಮವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು
ఆమె కಳೆದುಕೊಂడಳು. దేవునితో గడిపే సమయం పోగొట్టుకుంది. ದೇವರೊಂದಿಗೆ ಕಳೆತಕ್ಕಂತ ಸಮಯವನ್ನ ಆమె ಕಳೆದುಕೊಂಡಳು. ఈ మధ్యాహ్న కాలంలో నేను ప్రశ్న అడగాలని ಈ తలంపు ಮಧ್ಯಾಹ್ನ కలిగిన. ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ಬೇಕಂತ ಒಂದು ಆಲೋಚನೆಗೊಂಡಿದ್ದೀನಿ. ఆ, ఎంతమంది ప్రభుత్వ సమయం గడుపుతున్నారు మీ ఇండ్ల దగ్గర? ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ಮಂದಿ ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯ ಕಳೆಯುತ್ತೀರಿ? మనం ఎంతమంది పనులకు పోతున్నాం, డ్యూటీస్ పోతున్నాం? ನಾವು ಎಷ್ಟು ಮಂದಿ ಕೆಲಸಗಳಿಗೆ ಆಯಾ ವೃತ್ತಿಗಳಿಗೆ ಹೋಗ್ತೇವೆ? ఎంతమంది ఏ టైం వరకు డ్యూటీలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు చెప్పండి. ನೋಡ್ರಿ, ಯಾವ ಸಮಯಕ್ಕೆ ನಾವು ವೃತ್ತಿಯನ್ನು ಮಾಡ್ತೇವೆ, ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡ್ತೇವೆ? ಸಮಯ చెప్పండి అమ్మా, పర్లేదు, తప్పలేదు. ಹೇಳ್ರಿ, ఎవరు పనులకు పోరా? ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗ್ತೀವಲ್ಲ, ಇಷ್ಟು ಗಂಟೆಯಿಂದ ಇಷ್ಟು ಗಂಟೆವರೆಗೆ ಅಂತ, 10 ಗಂಟೆಯಿಂದ 4 ಗಂಟೆವರೆಗೆ, 6 ಗಂಟೆಯಿಂದ 2 ಗಂಟೆವರೆಗೆ, నానా విధವಾಗಿ మీరు చెప్పాల్సింది కూడా ఆయన చెప్తున్నాడు. అంటే మీరు ఎవరు పనికి పోరు, ఈయన ఒక్కడే పనికి పోతాడు. పనికి పోతే ఎంతసేపు ఉంటాం? 13 గంటలు. ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋದ್ರೆ ಎಷ್ಟು ಗಂಟೆ ಇರ್ತೀವಿ? 13 ಗಂಟೆ. ఆ మధ్య కాలంలో ఒకడు అన్నాడు. ಆ ಮಧ್ಯಕಾಲ ಒಬ್ರು ಅಂದನು, ಒಬ್ಬಾತ ఏమన్నాడు? ಏನಂದನು? ఎన్ని గంటలు పని చేయాలంట? ಎಷ್ಟು ಗಂಟೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂತೆ? 70 గంటలు పని చేయమన్నాడు. 70 ಗಂಟೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂತೆ. ఎంప్లాయీస్ అన్నారు, ಆ ವೃತ್ತಿಪರನಂದನು, నీకంటే అన్ని అయిపోయినాయి, ನಿನಗೇನೆಲ್ಲ ಆಗಿದಾವೆ, మాకెవరు ఉన్నారు? ನನಗೆ ಯಾರಿದ್ದಾರೆ? భార్య పిల్లలు ఉన్నారు, ನನಗೆ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಇದ್ದಾರೆ, కుటుంబం ఉంది, ಕುಟುಂಬ ಅಂತಕ್ಕಂಥದ್ದಿದೆ. వాళ్ళతో ఏం గడపాలా? ಅವರೊಂದು ಏನ್ ಕಳಿಬೇಕು? ನಾವು మంచి సమయం గడపాలి. ಒಳ್ಳೆ ಸಮಯವನ್ನು ಕಳಿಬೇಕು. అంటే మేము 13 గంటలే పని చేస్తాం. 13 గంಟೆ, అవసరం అయితే 12 గంటలకు దాన్ని దిగజారుస్తామని ధర్నాలు చేసినాం. 12 గంಟೆ కూడా ಕೆಲಸ ಮಾಡ್ತೇವೆ. మనం పనికి అయితే ఎన్ని గంటలు పోతాము? ನಾವು ಕೆಲಸಕ್ಕೆ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಹೋಗ್ತೀವಿ? దాదాపు 13 గంటలు 12 గంటలు ప్రయాసపడతాం. 13 ಗಂಟೆ, ಒಂದು 12 ಗಂಟೆ ನಾವು ಕಷ್ಟಪಡುತ್ತೇವೆ. మన ఇంట్లో కుటుంబంతో ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తాము? ನಾವು ಮನೆ ಕುಟುಂಬದ ಎಷ್ಟು ಗಂಟೆ ನಾವು ಸಮಯವನ್ನು ಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ತೀವಿ, ಕಳಿತೀವಿ? చెప్పండి. ಹೇಳ್ರಿ. 4 గంటలు. ಒಂದು 4 ಗಂಟೆ ಇರ್ಬೋದು. మన వ్యక్తిగత సమయం ఎంతసేపు గడుపుతాము? ವೈಯಕ್ತಿಕ ಸಮಯ ನಾವು ಎಷ್ಟೊತ್ತು ಕಳೆಯುತ್ತೇವೆ? 13 ఒక 4 ఎంత అయింది? 13 4 13 ఒక 4 17. 17. ఇప్పుడు 7 గంటలు దేనికి? 7 ಗಂಟೆ ಯಾವುದಕ್ಕೆ? దేనికి? నిద్రకి. ఇంకా మిగిలిన 4 గంటలు ಉಳಿದ 4 ಗಂಟೆ ಯಾರ ಹತ್ರ ಕಳ್ತೀವಿ? ఈ మధ్యలో జర్నీలు, ಇದು ಎಲ್ಲ ಇದು ಜರ್ನಿ, వాష్రూము, కాలకృత్యాలు, ఇవన్నీ ದೈನಂದಿನ ಚಟುವಟಿಕೆಗಳು, మొత్తం 4 గంటలు పోయా ఒక రోజులో. 4 ಗಂಟೆ ಹೋಗ್ತವೆ. ఇంకా నువ్వు ప్రభుతో ఏ సమయం గడుపుతున్నావు? ಕರ್ತನೊಂದಿಗೆ ಯಾವಾಗ ನೀನು ಸಮಯ ಕಳೆಯುತ್ತೀಯಾ? ఆడవాళ్ళు అయితే, అక్కగారు, మహిళరైతే, ಆದರೆ ఉద్దేశం మంచిదే, ಅವ್ರ ಉದ್ದೇಶ ಒಳ್ಳೇದೇ. భర్త పనికి పోయే లోపల ఏం కావాలా? ಗಂಡ ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋದ್ರೊಳಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఏం చేయాలా? ಏನ್ ರೆಡಿ ಮಾಡ್ಬೇಕಮ್ಮ? క్యారియర్ చేయాలా? బ్రదర్స్ ఉద్దేశం కూడా మంచిదే, ಅಣ್ಣರ ಉದ್ದೇಶ ಸಹ ಒಳ್ಳೇದೇ. నేను కష్టపడి సంపాదించి నా భార్య పిల్లలను పోషించాలా, ನಾನು ಕಷ್ಟ ಮಾಡಿ ಸಂಪಾದಿಸಿ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳನ್ನ ನಾನು ಪೋಷಿಸಬೇಕು, నా భార్య పిల్లలతో నేను సంతోషంగా గడపాలా, ನನ್ನ ಎಲ್ಲ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಸಂತೋಷವಾಗಿ ಕಳಿಬೇಕು. అంతా మంచిదే, ಎಲ್ಲ ಒಳ್ಳೇದೇ. ఈ మంచి విషయాలను బట్టి, ಈ ಒಳ್ಳೆ ವಿಷಯಗಳಿಂದ నీవు దేవునితో గడపాల్సిన సమయం పోగొట్టుకుంటున్నావు. దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ದೇವರೊಂದಿಗೆ ಕಳ್ತಕ್ಕಂಥ ಸಮಯ ನೀನು ಕಳೆದುಕೊಳ್ತೀಯಾ? ಅದರ ಬಗ್ಗೆ ಯಾವತ್ತ ನೀನು ಆಲೋಚನೆ ಮಾಡಿದೀಯಾ? నీకోసం ఏమో ప్రభు రోజు పొద్దునే నీ పడక దగ్గరికి వస్తాడు. ಪ್ರತಿದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಆತ ನಿನ್ನ ಹಾಸಿಗೆ ಬಳಿಗೆ ಆತನು ಬರಲಿದ್ದಾನೆ. పడక దగ్గరికి వస్తాడు, ಹಾಸಿಗೆ ಬಳಿಗೆ ಬರುತ್ತಾನೆ. వచ్చి ఇంకా వస్తావు అని ఎదురు చూస్తాడు. ಬರ್ತಾನೆ, ಇನ್ನು ಬರ್ತಾನೆ ಅಂತ ಅದು ಎದುರು ನೋಡ್ತಾ ಇರ್ತಾನೆ. బాలుడు పొద్దెక్కేదాకా లేవు, ಅಂದ್ರೆ ಅದು ಹೊತ್ತು ಬರೋವರೆಗೂ ನಾವ್ ಎದ್ದೇಳೋದಿಲ್ಲ. బాలుడు పొద్దుంటే తెల్లవారేదాకా లేవు, ಬೆಳಕರಿವರೆಗೂ ನಾವ್ ಎದ್ದೇಳೋದಿಲ್ಲ. లేచిందే పరిగెత్తాం, ಎದ್ದಿದ ತಕ್ಷಣ ಏನಂತ ಓಡೋಗ್ತೀವಿ, వస్తాము, అలసిపోతాం, పడుకుంటాం, ಬರ್ತೀವಿ, ಸುಸ್ತಾಗ್ತದೆ, ಬಂದು ನಾವು ಮಲಿಕೊಳ್ತೀವಿ. ప్రభుత్వ సమయం ఎక్కడ గడపగలుగుతుంటున్నాం? ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಹೇಗೆ ಕಳೆಯಬಲ್ಲೆವು? ಯಾವಾಗ ಕಳೆಯಬಲ್ಲೆವು? ప్రభుత్వ సహవాసం చేసిన వాడు ఎవడు? ಕರ್ತನೊಂದಿಗೆ ಅನ್ಯೂನತೆಯಿಂದ ಇರುವವನು ಯಾರು? చెడిపోయినట్టు చరిత్రలో లేదు. ನೋಡ್ರಿ, ಕೆಟ್ಟು ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಇಲ್ಲ. ఆదాము చెడిపోలేదు, ಆದಾಮು ಕೆಟ್ಟು ಹೋಗಲಿಲ್ಲ, సమకూర్చబడ్డాడు. ಅವನು ಸರಿ ಮಾಡಲ್ಪಟ್ಟನು. అబ్రహాం దీవించాడు, ಅಬ್ರಹಾಮ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟನು. నోవాహును జలప్రళయం నుండి తప్పించాడు, ನೋಹನು జలప్రళಯದಿಂದ తప్పిಸಲ್ಪಟ್ಟನು. హానోకు దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడ్డాడు. ಹಾನೋಕನು ದೇವರೊಂದಿಗೆ ನಡೆದು ದೇವರೊಂದಿಗೆ ಅವನು ಕೊಂಡೊಯ್ಯಲ್ಪಟ್ಟನು. ఇక మనం చూసుకుంటూ పోతే ఇలాగ మార్తా మరియల లాజరు విషయానికి వస్తే, ನೋಡ್ರಿ, ಈ ರೀತಿ ನಾವು ನೋಡ್ಕೊಳ್ತಾ ಹೋದ್ರೆ ಮಾರ್ತಾ ಮತ್ತು ಮರಿಯಳ ಅವರ ವಿಷಯಕ್ಕೆ ಬಂದರೆ, మరణం తప్పించబడ్డాడు, ಅಂದ್ರೆ ಮರಣವನ್ನು ತಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆ ఇంట్లో సంతోషం వచ్చింది, ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಂತೋಷ ಬಂದಿದೆ, ఆ ఇల్లు అందరికి మాదిరికరంగా ఉంది, ಆ ಮನೆ ಎಲ್ಲರಿಗೆ ಮಾದರಿಯಾಗಿದೆ.
ఎన్ని మంచి విషయాలు. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ವಿಷಯಗಳು. ప్రియ సోదరుడ సోదరి, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, నేను చెప్పొచ్చే సంగతి ఏంటంటే, ನಾನು ಹೇಳುವಂತಹ ಸಂಗತಿ ಏನೆಂದರೆ, మనం ఏ దినాల్లో ఉన్నామో తెలుసా? ನಾವು ಯಾವ ದಿನಗಳಿದ್ದೇವೆ ಗೊತ್ತಾ? దుర్దినములు రాకమునిపే అనే ప్రసంగి మాటలు మనం ಅಂದ್ರೆ చూస్తాం. ಕೆಟ್ಟ ದಿನಗಳು ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ಎಫೆಸ 5ನೇ అధ్యాಯದಲ್ಲಿ 15-16 వచనాలు మనం చూస్తే, 15-16 దినములు చెడ్డవి గనక అనే మాట మనం చూస్తాం. ದಿನಗಳು ಕೆಟ್ಟವುಗಳು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. చదవండి ఆ మాట, ಓದ್ರಿ ಆ ಮಾತನ್ನು, చదవండి ఆ మాట. ಆ ಮಾತು ಓದ್ರಿ. దినములు చెడ్డవి గనక 15-16 సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. మార్త సమయము పోనీయలేదు అనుకుంటుంది, కానీ ఆమె గడపాల్సిన క్వాలిటీ ఆఫ్ టైం గడపలేదు. ಅಂದ್ರೆ ಮಾತಳ ಸಮಯವನ್ನು ಕಳೆಬಾರ್ದಂತ ಗೊತ್ತಿದ್ರಿಂದ ಕಳೆತಕ್ಕಂತ ಸಮಯ ಅದು ಕ್ವಾಲಿಟಿ ಅದು ಗುಣ ವಿಶೇಷಣೆ ಏನು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಮಗೆ. చాలా పర్యాలు ఈ రీతిగా ఉన్నాం. ಎಷ್ಟೋ ಸಾರಿ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿದ್ದೇವೆ. మంచి పనులు అనుకుంటున్నాం, గానీ ನಾವು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತೀವಿ. ఆ మంచి పనులను బట్టి ಆ ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳಿಂದ దేవునితో సమయం గడపట్లేదు. ದೇವರೊಂದಿಗೆ ಕೆಲಸ ಸಮಯ ನಾವು ಕಳೀತಾ ಇಲ್ಲ. నువ్వు దేవునితో సమయం గడపకపోతే ದೇವರೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳೆದೇ ಹೋದ್ರೆ నువ్వేం పొందుకోలేదు. ಏನು ಸಹ ನೀನು ಹೊಂದಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. యోబు 22:21 అన్నాడు. ಏಬು 21-22 ಅಂತ ಇದ್ದಾನೆ. ఏమంటున్నాడు? ಏನಂತಾನೆ? ఆయనతో సహవాసం చేసిన యెడల ಆತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆಯಿಂದ ಇದ್ದಿದ್ದೆ ಆದರೆ నీకు సమాధానం కలుగును, ನಿನಗೆ ಸಮಾಧಾನ ಉಂಟಾಗುವುದು, అలాగున నీకు మేలు కలుగును. ಹಾಗೆಯೇ ನಿನಗೆ ಮೇಲುಗಳು ಆಗುವುದು. ఇక్కడ ప్రభుత్వ సహవాసం చేస్తే ನೋಡು, ಕರ್ತನೊಂದಿಗೆ ನಾವು ಸಹವಾಸ ಮಾಡಿದ್ದೆ ಆದ್ರೆ ఏముంటది చెప్పండి? ಏನಾಗ್ತದೆ? మేలు ఉంటది. ನಮಗೆ ಆಶೀರ್ವಾದಗಳು ಇರ್ತವೆ. సహవాసం అంటే సమయం గడుపుట. ಸಹವಾಸ ಅನ್ಯೋನ್ಯತೆ ಅಂದ್ರೆ ಸಮಯವನ್ನು ಕಳೀತಕ್ಕಂಥದ್ದು. కానీ ప్రభుత్వ సమయం గడిపితే ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳೆದರೆ మనం మేలు పొందుతాం. ನಾವು ಮೇಲುಗಳನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. 34:9 చదవండి. సామెతలు 34:9. ಜ್ಞಾನೋಕ್ತಗಳು 34:1. క్షమించండి, 24 అనుకుంటా. చూడండి, 24:9, 31:9. సామెతలు 13:20 చూడండి. క్షమించండి, సామెతలు 13:20. జ్ఞానోక్తులు 13:20. 13:20 చదవండి. 13:20 ನೋಡ್ರಿ జ్ఞానోక్తులు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కాడు ఇక్కడ రాయబడింది, సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. ನೋಡ್ರಿ, ಸಹವಾಸ ಜ್ಞಾನಿಗಳ ಸಹವಾಸ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನಿ ಆಗ್ತಾನೆ. ఇప్పుడు ఈ మాట ప్రకారం మనం చూస్తే, ನೋಡ್ರಿ, ಈ ಮಾತಿನ ಪ್ರಕಾರ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ప్రభుతో సహవాసం చేసిన వాడు ఏమవుతాడు? ನೋಡ್ರಿ, ಕರ್ತನೊಂದಿಗೆ ಸಹವಾಸ ಅನ್ಯೋನ್ಯತೆ ಮಾಡ್ತಂತವನು ಏನಾಗ್ತಾನೆ? ఏమవుతాడు చెప్పండి? ಏನಾಗ್ತಾನಂತೆ? ప్రభు అదే మారుతాడు. ಅಂದ್ರೆ ಕರ್ತನ ಹಾಗೆ ಅವನು ಮಾರ್ಪಾಟು. లోకంలో కూడా ఈ మాటను బలపరచడానికి ఒక సామెత ఉంది. ನೋಡ್ರಿ, ಈ ಲೋಕದಲ್ಲಿ ಮಾತು ಬಲಪಡಿಸಲಿಕ್ಕೆ ಒಂದು ಸಾಮ್ಯವಿದೆ. ఏంటి చెప్పండి? ಏನ್ರಿ ಆ ಸಾಮ್ಯವು? మాట్లాడండి. ఏంటి ఆ సామెత? మీకు గుర్తు రావట్లేదా? ಆ ಸಾಮ್ಯವಿದೆ. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే 6 ತಿಂಗಳು ಒಬ್ಬರೊಂದಿಗೆ ಸಹವಾಸ వాడు వీడు వాడైతాడంట. ಅವನು ಇವನು ಅವನು ಆಗ್ತಾನಂತೆ. కాబట్టి మనము ప్రభుతో సహవాసం చేస్తే ఏమైతాము? ನಾವು ಕರ್ತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆ ಇದ್ರೆ ಏನಾಗ್ತದೆ? ప్రభు స్వరూప్యములోనికి వస్తాం. ಕರ್ತನ ಸಾರೂಪ್ಯದಲ್ಲಿ ನಾವು ಬರುತ್ತೇವೆ. మనం ప్రభు స్వరూప్యములోనికి వస్తే ఇంకేముంది? ಕರ್ತನ ಸಾರೂಪ್ಯಕ್ಕೆ ಬಂದ್ರೆ ఇంకేం లేదు, ప్రభుత్వం ఉండటమే. ಏನಿಲ್ಲ, ಕರ್ತನೊಂದಿಗೆ ಇರುವಂತದ್ದೇ. కూర్చోండి. ಏನು ಹೆಸರು? ఉండిలే, వాళ్ళ పేరుతో మనకేం పని, తర్వాత అడుగు. జల్దీ. కాబట్టి ప్రభుత్వ సహవాసం చేస్తే, ಕರ್ತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆ ನಾವಿದ್ರೆ ప్రభు స్వరూప్యంలోనికి వస్తాం. ಕರ್ತನ ಸಾರೂಪ್ಯಕ್ಕೆ ನಾವು ಬರುತ್ತೇವೆ. ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే. ಕರ್ತನ ಉದ್ದೇಶ ಸಹ ಅದೇ ಆಗಿರುತ್ತೆ. మనతో ఆయన సహవాసం చేసి ನಮ್ಮೊಂದಿಗೆ ಆತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಿಂದಿದ್ದು మనతో సమయం గడిపి ನಮ್ಮೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳೆದು తన స్వరూప్యంలోనికి మనల్ని తీసుకురావాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ತನ್ನ ಸಾರೂಪ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ತರಬೇಕನ್ನೋದೇ ಆತನ ಉದ್ದೇಶವಾಗಿದೆ. అందుకే పౌలు ఈ మాటను బలపరుస్తూ, ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಈ ಮಾತುಗಳಿಂದ ಬಲಪಡಿಸ್ತಾ ఏమంటున్నాడంటే, ಏನನ್ನುತ್ತಾನಂದ್ರೆ, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడడానికి నేను ప్రసవ వేదన పడ్డానంటాడు. ಕ್ರಿಸ್ತನ ಸಾರೂಪ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುವವರೆಗೂ ನಾನು ಪ್ರಸವ ವೇದನೆ ಪಡುತ್ತೇನೆ ಅಂತ ಇದ್ದಾನೆ. ఈ మందిరము, ఈ ఆలయವು, ఈ సేవకుడు, ఈ సేవಕರು, ఈ పరిచర్య, ఈ ಪರಿಚರ್ಯವು, ఈ సహవాసము, ఈ ಅನ್ಯೋನ್ಯತೆಯು, ఈ ప్రేమ, ಈ ಪ್ರೀತಿಯು, ఇదంతా దేనికి? ಇವೆಲ್ಲವೂ ಯಾವುದಕ್ಕೆ?
దేనికి చెప్పండి? ಯಾರಿಗಾಗಿ? ಯಾವುದಕ್ಕೆ? మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకురావడానికి ಅಂದ್ರೆ కదా. ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಕರ್ತನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತರುವುದಕ್ಕಾಗಿ. నువ్వు దీన్ని ఈ ఈ సంగతిని పెరగాల. ಅಂದ್ರೆ ಈ ಸಾರಾಂಶ ಸಂಗತಿಯನ್ನು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. చాలాసార్లు ఇది మర్చిపోతాం. ಬಹಳ ಸಾರಿ ನಾವು ಇದನ್ನು ಮರೆತು అంటే ಹೋಗುತ್ತೇವೆ. ప్రభుత్వ సమయం గడపడం ನೋಡ್ರಿ చాలా తక్కువైపోతాయి. ನೋಡ್ರಿ ಕರ್ತನ ಸಮಯ ಕಳ್ತಕ್ಕಂಥ ಬಹಳ ಕಡಿಮೆ ಆಗಿದೆ. నువ్వు ప్రభుత్వ సహవాసం చేయకపోతే, ನೀನು ಕರ್ತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆ ನೀನು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ, ప్రభుత్వ సమయం గడపకపోతే, ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ನೀನು ಕಳೆಯದೆ ಹೋದರೆ, యేసు ప్రభుని గురించి నీకు ఏం తెలుస్తుంది? ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ನಿನಗೆ ಏನು ಗೊತ್ತಾಗುತ್ತದೆ? నేను అడుగుతాను. ನಾನು ಕೇಳ್ತೇನೆ. మార్తా తన సొంత పనుల విషయమే చింత కలిగింది. ನೋಡ್ರಿ ಮಾರ್ತಳು ತನ್ನ ಸ್ವಂತ ಕೆಲಸದಲ್ಲ ಎಂಬ ಚಿಂತೆಗೊಂಡಳು. నాకు ఎప్పుడైనా కనపడి ಯಾವಾಗನ್ನ ಕಂಡು, ಮಾರ್ತಾಳೆ, యేసు ప్రభు నీ ఇంటికి వచ్చాడు కదా, ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಮನೆಗೆ ಬಂದನಲ್ವಾ, నీ ఇంట్లో ఆ రాత్రి గడిపాడు కదా, ಆ ರಾತ್ರಿ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದನಲ್ವಾ, ఎట్లా ఉండింది నీకు? ಹೇಗಿತ್ತು ನಿನಗೆ? ఏం మాట్లాడాడు? ಏನು ಮಾತಾಡಿದನು? మీకు ఎట్లా అనిపించింది ನಿನಗೆ ಏನ್ ಅನಿಸ್ತು అని నేను అడిగితే ಅಂತ ಕೇಳಿದ್ರಿ, మార్తా ఏమంటది? ಮಾರ್ತಾಳು ಏನಂತಾಳೆ? ఏమంటది చెప్పండి? ಏನಂತ ಹೇಳ್ರಿ ಮಾರ್ತಾಳು? ఏమంటది చెప్పండి? ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆಗಳು ಕೇಳಿದ್ರೆ ಮಾರ್ತಾಳು ಏನಂತಾಳೆ? నాకేం తెలుసు, ನನಗೇನು ಗೊತ್ತು, నేను వినలేదు, ನಾನು ಕೇಳಿಲ್ಲ ಅಲ್ಲ. ప్రభు కొరకు మంచం సిద్ధపరచట్లో నేను బిజీగా ఉన్నాను. ಕರ್ತನಿಗೆ ಮಂಚ ಹಾಸಿಗೆ ಸಿದ್ಧ ಮಾಡಿದ್ರಲ್ಲಿ ನಾನು ಬಿಜಿ ಆಗಿದ್ದೆ. ಮತ್ತೆ ప్రభు కొరకు వంట చేయట్లో నేను బిజీగా ఉన్నాను. ಕರ್ತನಿಗೆ ಅಡಿಗೆ ಮಾಡೋದ್ರಲ್ಲಿ ನಾನು ಬಿಜಿ ಆಗಿದ್ದೆ. ప్రభు కొరకు ఆ పని చేయట్లో బిజీగా ఉన్నాను. ಕರ್ತನಿಗೆ ಕೆಲಸ ಮಾಡೋದ್ರಲ್ಲಿ ನಾನು ಬಿಜಿ ಆಗಿದ್ದೆ ಎಂಬುದಾಗಿ. కాబట్టి నేను వినలేదు. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಕೇಳಲಿಲ್ಲ. నువ్వు ప్రభుతో సావాసం చేయకపోతే, ಕರ್ತನ ನೀನು ಅನ್ಯೋನ್ಯತೆ ಇಲ್ಲದೆ ಹೋದರೆ, యేసు ప్రభు ఎట్టివాడు నీవు ఎరగవు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಂತವನು ನೀನು ತಿಳಿಯೋದಿಲ್ಲ. యేసు ప్రభుతో సావాసం యొక్క విలువ నీవు ఎరగవు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅನ್ಯೋನ್ಯತೆ ಆ ಬೆಲೆ ಅಂತಕ್ಕಂಥ ನಿನಗೆ ಗೊತ್ತಾಗದೆ ನೀನು ತಿಳಿದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. చాలాసార్లు మందిరానికి వస్తున్నాం, ಬಹಳ ಸಾರಿ ನಾವು ಆಲಯಕ್ಕೆ ಬರುತ್ತೇವೆ, ప్రార్థన చేస్తున్నాం, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ, ఆరాధన చేస్తున్నాం, ಆರಾಧನೆಯನ್ನು ಸಹ ಮಾಡ್ತೇವೆ, బలలో ಆ పాల్గొంటుంటున్నాం, ಮೇಜಿನಲ್ಲಿ ಸಹ ಪಾಲು ಹೊಂದುತ್ತಾ ಇರ್ತೇವೆ, తిరిగి వెళ్తుంటున్నాం. ಮತ್ತೆ ಹೋಗ್ತಾ ಇರ್ತೇವೆ. ఈ మధ్యలో మన కానుకలు కూడా దేవునికి ఇస్తాం. ನೋಡ್ರಿ, ಮಧ್ಯ ಕಾಣಿಕೆಯನ್ನು ಸಹ ನಾವು ದೇವರಿಗೆ ಕೊಡ್ತೀವಿ. కానీ ఆ సమయాన్ని మాత్రం మనం గడపం. ಆದ್ರೆ ಸಮಯ ಮಾತ್ರ ನಾವು ಕಳಿತಾ ಇಲ್ಲ, ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ఏంటి చెప్పండి? ఉద్దేశం ఏంటి? ಉದ್ದೇಶವೇನು ಹೇಳ್ರಿ? ఆత్మ సిద్ధమే గాని ಆತ್ಮ ರೆಡಿ, ಸಿದ್ಧ, శరీరం బలహీనం. ಆ ಶರೀರ ಬಲಹೀನತೆ. బాడీ ప్రెజెంట్, ಬಾಡಿ ಅಂತಕ್ಕಂಥ ಪ್ರೆಸೆಂಟ್ ಆಗಿ ಇರ್ತದೆ, మైండ్ ఆబ్సెంట్. ಮೈಂಡ್ ಎಲ್ಲಿಯೂ ಇರ್ತದೆ, ఇక్కడ ఉంటాం, ಆಬ್ಸೆಂಟ್ ಆಗಿರ್ತದೆ. మన ఆలోచనలు ఎక్కడో. ನಾವು ಶಾರೀರಿಕವಾಗಿ ಇರ್ತೇವೆ, ఏం ప్రయోజనం? ಏನು ಪ್ರಯೋಜನ? ఎందుకు వచ్చాం? ಯಾಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ? ఎందుకు వెళ్తున్నాం? ಯಾಕೆ ನಾವು ಹೋಗುತ್ತೇವೆ? ఎందుకు ఆరాధన చేసావు? ಯಾಕೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೇವೆ? ఎందుకు బలలో పాల్గొందావు? ಯಾಕೆ ಮೇಜಿನಲ್ಲಿ ఎందుకు ಪಾಲ್ಗೊಂಡಿದ್ದೇವೆ? దేవునికి కానుక ఇచ్చావు? ಯಾಕೆ ದೇವರ ಕಾಣಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ? అంటే నువ్వు కానుక ఇవ్వడానికి దేవుని మందిరానికి వస్తున్నావా? ಕಾಣಿಕೆ ಕೊಡೋದಕ್ಕೆ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರುತ್ತೇವೋ? నీ కానుకలు దేవునికి అవసరం లేదు. ಈ ಕಾಣಿಕೆ ದೇವರಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నీ క్వాలిటీ ఆఫ్ టైం దేవునికి కావాలి. ನಿನ್ನ ಗುಣ ವಿಶೇಷವಾದಂತ ಸಮಯವು ದೇವರಿಗೆ ಬೇಕು. నీ సమయం దేవునితో గడపటం. ನೀನು ದೇವರಿಂದ ಸಮಯ ಕಳಬೇಕಂದ್ರೆ ಆತನಿಗೆ ಬೇಕಾಗಿದೆ. వస్తాము, ಬರುತ್ತೇವೆ, సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతాం, ಆ ಮೊಬೈಲ್ ಇಟ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ತಿರುಗ್ತಾ ಇರ್ತೇವೆ. వస్తాం, ఫోన్ వస్తే లేసి వెళ్ళిపోతాం, ಬರ್ತೇವೆ, ಫೋನ್ ಬಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ಹೊರಟು ಹೋಗ್ತೇವೆ. లేకపోతే వస్తాం కానీ ఆహారం కొరకు సిద్ధపరచడానికి వెళ్తాం. ನಾವು ಬರ್ತೇವೆ, ಆಹಾರ ಸಿದ್ಧ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಹೋಗುತ್ತೇವೆ. వాస్తవంగా ఆహారం ఎప్పుడు సిద్ధపరచాలా? ವಾಸ್ತವ ಆಹಾರ ಯಾವಾಗ ನಾವು ರೆಡಿ ಮಾಡ್ಬೇಕು, ఎప్పుడు సిద్ధపరచాలి? ಯಾವಾಗ ಸಿದ್ಧ ಮಾಡ್ಬೇಕಂತ మందిరం ఆరంభించక మునిపే సిద్ధం చేయాలి. ಅಂದ್ರೆ ಈ ಮಂದಿರ ಆರಂಭಿಸಕಂತ ಮೊದಲೇ ನಾವು ಆಹಾರವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ನಾನು ట్రైనింగ్ లో ఉండేటప్పుడు, ತರಬೇತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ నా డ్యూటీ ఏంటంటే, ನನ್ನ ವೃತ್ತಿ ಏನೆಂದ್ರೆ మైకులు పెట్టేది, ಮೈಕ್ಗಳನ್ನು ಇಡ್ತಕ್ಕಂಥದ್ದು, చేపలు వేసేది, ಹಾಸಿಗೆ ಹಾಸ್ತಕ್ಕಂಥದ್ದು, ಚಾಪೆಗಳು, వంట చేసేది, ಅಡಿಗೆ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು, ఇవన్నీ చేసేవాడిని. ಇವೆಲ್ಲ ಮಾಡ್ತಕ್ಕಂಥವನು తెల్లవారుజామున 3 గంటలకు లేసేవాడిని. ಅಂದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆ ಜಾವ 3 ಗಂಟೆಗೆ ಎದ್ದಾಳ್ತಿದ್ದೆ, ప్రార్థన చేసేవాడిని, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, ఆరాధన చేసేవాడిని, ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, వాక్యం చదివేవాడిని, ವಾಕ್ಯ ಓದ್ತಾ ಇದ್ದೆ, వంట స్టార్ట్ చేసేవాడిని, ಅಡಿಗೆಯನ್ನು ರೆಡಿ ಮಾಡ್ತಿದ್ದೆ, ಸಿದ್ಧ ಮಾಡ್ತಿದ್ದೆ. 100 మందికి చేయాలా? ಅಂದ್ರೆ 100 ಜನಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು. 100 ಜನ ఎవరు ఉండరు, ಯಾರು ಇರೋದಿಲ್ಲ. పట్ట రాత్రి శనివారమే తెచ్చేసుకుంటా. ಶನಿವಾರದಲ್ಲಿ ಅವುಗಳನ್ನೆಲ್ಲ ನಾನು ಸಿದ್ಧ ಮಾಡ್ತೀನಿ. ఏమేం కావాలో శనివారమే తెచ్చుకుంటా. ಏನೇನ್ ಬೇಕು ಅವೆಲ್ಲ ಶನಿವಾರ ದಿನನೇ ನಾನು ತಂದು ಇಟ್ಕೊಂತಿದ್ದೆ. కటింగ్ అంతా రాత్రి అయిపోతుంది, ಎಲ್ಲ ಕಟ್ ಮಾಡ್ಕೊಂತಿದ್ದೆ ರಾತ್ರಿ. పొద్దున్న లేస్తానే ಉದಯಕ್ಕೆ ಎದ್ದ ತಕ್ಷಣವೇ పొయ్యి ముట్టిచ్చేస్తా.
ಎಲ್ಲ ನಾವು ರೆಡಿ ಮಾಡಿ సాంబార్ చేసేస్తా, సాంబార్ ಮಾಡ್ತಿದ್ದೆ, అన్నం చేసేస్తా. అన్న ಮಾಡ್ಬಿಡ್ತಿದ್ದೆ. ఇక ఏమన్నా చేయాల్సి రసం చేయాల్సి రసం కూడా చేస్తా. ರಸಂ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ರಸಂ ಸಹ ನಾನು 100 ಸಿದ್ಧಪಡಿಸ್ತಿದ್ದೆ. మందికి చేయాలంటే పాత్రలు చిన్నవి కాదు కదా, ಅಂದ್ರೆ 100 ಜನಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಪಾತ್ರೆ ಚಿಕ್ಕವಲ್ವಲ್ಲ, కొంచెం పెద్దవే ఉంటాయి కదా. ಎಲ್ಲ ಬಹಳ ದೊಡ್ಡವೇ ಇರ್ತಾವಲ್ವಾ. ఎవరు ఉండరు సపోర్ట్. ಯಾರ సపోర్ట్ నಮಗೆ ఇರೋದಿಲ್ಲ. ఆశ ఎట్లా చేసామో దేవుడు ఎట్లా నడిపించాడు. ಹೇಗ್ ಮಾಡಿದನೋ ದೇವ್ರು ಹೆಂಗ್ ನಡೆಸನೋ ಅದು ದೇವ್ರಿಗೆ ಗೊತ್ತು. 6:30కు వంట అయిపోతుంది. 6:30ಗೆಲ್ಲ ಅಡಿಗೆ ಆಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು. 6:30కు మందిరంలోకి వెళ్తా. 6:30ಗೆ ಮಂದಿರೊಳಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ఎవరు వచ్చిండ్రు ఆ టయానికి. ಅಲ್ಲಿ ಸಮಯಕ್ಕೆ ಯಾರು ಬಂದಿರ್ತಿದ್ದಿಲ್ಲ. దాదాపు ఆ మందిరం ఇంతే ఉంటది. ఆ మందిರ ఇಷ್ಟೇ ఇತ್ತು, ఫుల్ ఉంటది, ತುಂಬಾ ಇರ್ತಿತ್ತು. వెంటనే చాపలే ఒక 20 నిమిషాల్లో చాపలేయటం అయిపోతుంది. 20 ನಿಮಿಷದಲ್ಲಿ ಎಲ್ಲ ಚಾಪಗಳು ಆಗ್ತಕ್ಕಂಥದ್ದು ಆಗಿ ಹೋಗ್ತಿತ್ತು. అందరికంటే ముందు పోయి నేను కూర్చో అంట ముందర. ಎಲ್ಲರಿಗಿಂತ ಮೊದಲೇ ಹೋಗಿ ನಾನು ಕೂತ್ಕೊಳ್ತಿದ್ದೆ ಮುಂದೆ. ఇప్పుడు కూడా ఎక్కడికైనా మినిస్ట్రీకి పోవాలంటే, ಇವಾಗ ಕೂಡ ಎಲ್ಲೇನು ಮಿನಿಸ್ಟ್ರಿಗೆ ನಾನು ಹೋಗುವುದಾದ್ರೆ అక్కడ వచ్చే వారందరికంటే ఒక అర్ధగంట ముందే ఉంటా. ಅಲ್ಲಿ ಬರೋರ್ಗಿಂತ ಮೊದಲೇ ನಾನು ಅರ್ಧ ಗಂಟೆ నిన్న ಮೊದಲು, ఆదివారం ఈ ఆదివారం లేట్ గా దిగిన పైనుంచి. ಅಂದ್ರೆ ಹೋದಾರ ಈ ವಾರ ಲೇಟ್ ಆಗಿ ಹೇಳಿದ್ದೀನಿ. నా పనులు ఉన్నాయి కొన్ని, ನನಗೆ ಕೆಲಸಗಳಿದ್ದೇವೆ ಸ್ವಲ್ಪ. ప్రభుత్వ సమయం గడుపుతా ఉన్నాను. ಕರ್ತನೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳೀತಾ ಇದ್ದೇನೆ. అది ముగించుకొని కిందకి వస్తా. ಅದನ್ನು ముಗಿಸಿಕೊಂಡು ನಾನು ಕೆಳಗಡೆ ಬಂದಿದ್ದೇನೆ. ఎందుకు చెప్తున్నా ఈ సంగతులు అంటే, ನೋಡಿ ಸಂಗತಿಗಳನ್ನು ಹೇಗಿದೆ ప్రభు మాకు నేర్పించాడు. ಕರ್ತನ ನನಗೆ ಕಲಿಸಿಕೊಟ್ಟನು. అంటే ఈ మంచి పనుల విషయమై, ఈ పరిచర్య విషయమై దేవునితో గడిపేటువంటి ఆ ఉన్నతమైన సమయాన్ని పోగొట్టుకోకూడదు. ಅಂದ್ರೆ ದೇವರು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಮೂಲ್ಯ ಸಮಯ ಸಹವಾಸದಿಂದ ಆ ಕರ್ತನ ಸಮಯವನ್ನು ನಾವು ಕಳ್ಕೊಳ್ಬಾರ್ದು. కాబట్టి ಆದ್ದರಿಂದ దేవునితో గడపడానికి ఇష్టపడదాం. ದೇವರೊಂದಿಗೆ ಕಳೆಯುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవునితో గడపలేదు కనుకనే ದೇವರೊಂದಿಗೆ ಕಳೆತಿಲ್ಲ ಕಾರಣ మార్త యేసు ప్రభుని గురించి చెప్పలేని స్థితిలో. ಅಂದ್ರೆ ಮಾರ್ತಳು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಹೇಳದೇ ಇರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾಳೆ. నువ్వు ప్రభుతో గడపకపోతే, ನೀನು ಕರ್ತನೊಂದಿಗೆ ಕಳೆಯದೆ ಹೋದ್ರೆ ప్రభు ఎట్టివాడో నీవు ఎరగలేవు. ಕರ್ತನು ಎಂತವನು ನೀನು ತಿಳಿದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ప్రభు ఎట్టివాడో నువ్వు ఎరగలేకపోతే, ಕರ್ತನು ಎಂತನು ಎಂಬುದನ್ನು ತಿಳಿಯದೆ ಹೋದರೆ తెలియని వారికి సువార్త చెప్పలేవు. ತಿಳಿಯದವರಿನ ಸುವಾರ್ತೆನ ಹೇಳಕ್ಕಾಗೋದಿಲ್ಲ. సువార్త చెప్పలేదు అంటే ಈ ಸುವಾರ್ತೆ ಹೇಳಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ దేవుని యొక్క సంతోషాన్ని మనం దొంగలిస్తున్నాం. ಅದು ದೇವರ ಸಂತೋಷವನ್ನು ನಾವು ಕದ್ದುಕೊಂಡ ಹಾಗೆ. పోయిన ఆన్లైన్ ప్రార్థనలో చూసాం. ನಾವು ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಇತ್ತು, ಅದ್ರಲ್ಲಿ ನೋಡಿದ್ದೇವೆ. దేవుని యొక్క సంతోషాన్ని దొంగలిస్తున్నాం. ದೇವರ ಸಂತೋಷವನ್ನು ನಾವು ಕದ್ದುಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. మెట్టుకు దేవుని మహిమను పాడు చేస్తున్నాం. ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ಹಾಳು ಮಾಡುತ್ತೇವೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, సరే ఇది ఒక భాగం. ಇದು ಒಂದು ಭಾಗವಾಗಿದೆ. ఈ మార్త ಈ ಮಾರ್ತಳು విస్తారమైన పని కలిగి ఉందని మనం ಅಂದ್ರೆ చూస్తుంటాం. ಯಥೇಚ್ಛವಾದ ಕೆಲಸದಲ್ಲಿ ತೊಡಗಿದ್ದಾಳೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ఈ ನೋಡುತ್ತೇವೆ. విస్తారమైన పనులను బట్టి ఏమైంది? ನೋಡಿ, ಈ ಅಧಿಕವಾದ ಕೆಲಸಗಳಿಂದ ಏನಾಗಿದೆ? ఏంటి విస్తారమైన పనులు? ಅಧಿಕವಾದ ಕೆಲಸ ಅಂದ್ರೆ ಏನು? మార్కెట్కి వెళ్ళాలా? ಮಾರ್ಕೆಟ್ಗೆ ನಾವು ಹೋಗ್ಬೇಕು. యేసు ప్రభు వస్తున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುತ್ತಾನೆ. పరిగెత్తుకుంటా పోయి ఏం తేవాలా? ಓಡಿ ಏನ್ ತರಬೇಕು? చేపో, గుడ్డో, కోడో, మేకో, ఎద్దో తీసుకొని రావాలా? ಯಾವ್ದೋ ಮಾಂಸಾಹಾರಿ ಮತ್ತೆ ಸಸ್ಯಾಹಾರಿಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ಬೇಕು. కూరగాయలు తీసుకురావాలా? ತರಕಾರಿಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ಬೇಕು. అవి కూడా శ్రేష్టమైనది తేవాలా? ಅವುಗಳು ಶ್ರೇಷ್ಠವಾದವುಗಳನ್ನ ತರಬೇಕು. కుళ్ళిపోయినట్టు కాదు, ಕೊಳ್ತೋಗಿರ್ತಕ್ಕಂಥವುಗಳಲ್ಲ. కొంతమంది చేస్తారు, కుళ్ళిపోయినట్టు చేస్తారు. ಕೆಲವು ತತ್ವ ಒಬ್ಬರು ಕೊಳ್ತೋಗಿರ್ತಕ್ಕಂಥವು ತರ್ತಾ ಇರ್ತಾರೆ చాలా సార్లు. కానీ అవి శ్రేష్టమైనది తెచ్చేది మార్త. ಮಾರ್ತಳು ಶ್ರೇಷ್ಠವಾದನ್ನು ತರ್ತಾ ಇರ್ತಾರೆ. మంచి భోజనం చేయాలా? ಒಳ್ಳೆಯ ಆಹಾರವನ್ನು ಔತಣ ಮಾಡ್ಬೇಕು. ఆహారం చేసేవాళ్ళు ఒకప్పుడు హెబ్రోన్లో ఎందుకు మందిరానికి వచ్చేవాళ్ళు అంటే, ಹೆಬ್ರೋನಕ್ಕೆ ಯಾಕೆ ಬರ್ತಿದ್ರು ಅಂದ್ರೆ ಕೆಲವರು ಮಂದಿರಕ್ಕೆ దేనికి వచ్చేవాళ్ళు? ಯಾಕೆ ಬರ್ತಾ ಇದ್ರು? సాంబార్ తినడానికి వచ్చేవాళ్ళు. ಸಾಂಬಾರ್ ತಿನ್ನೋದಕ್ಕಾಗಿ ಬರ್ತಾ ಇದ್ರು. హెబ్రోన్ మందిరంలో ಹೆಬ್ರೋನ್ ಆಲಯದಲ್ಲಿ రుచికరమైన సాంబార్, ರುಚಿಕರವಾದತಕ್ಕಂಥ ಸಾಂಬಾರು ಮಾಡ್ತಿದ್ರು. మార్త కూడా అంతే. ಮಾರ್ತಳು ಸಹ ಹಾಗೆ శ్రేష్టమైన ఆహారం ప్రభుకి ఇవ్వాలా? ಶ್ರೇಷ್ಠವಾದ ಆಹಾರ ಕರ್ತನಿಗೆ ಕೊಡ್ಬೇಕು. మంచి బెడ్షీట్ ప్రభుకు ఉండాలా? ಒಳ್ಳೆ ಒಂದು ಬೆಡ್ಶೀಟ್ ಅನ್ನ ಕರ್ತನಿಗೆ ಇರಬೇಕು. ఆ రూమ్ అంతా మంచి ఫ్రాగ్రెన్స్ తో నిండిపోవాలా? ಆ ರೂಮ್ ಸಹ ಪರಿಮಳದಿಂದ ತುಂಬಿರ್ಬೇಕೆಂಬ ఈ ఆలోచనలు ఉన్నాయి. ಈ ಆಲೋಚನೆ ಆಯಮ್ಮಿಗಿದಾವೆ. ఈ దాని ప్రకారం తన ఆలోచన ప్రకారమే పోతా ఉంది. ಆಯಮ್ಮನ ಆಲೋಚನೆ ಪ್ರಕಾರ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. ఇప్పుడు తన ఆలోచన ప్రకారం విస్తారమైన పనులు పెట్టుకున్న కారణం చేత ಆಯಮ್ಮನ ಆಲೋಚನೆ ವಿಸ್ತಾರವಾದ ಕೆಲಸಗಳನ್ನ ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ರಿಂದ ఏమైంది? ಏನಾಗಿದೆ? ఒత్తిడికి గురైంది. ಒತ್ತಿಡಿಗೆ ಏನಾದ್ರೂ ಗುರಿಯಾದಳು. ఒత్తిడికి గురైంది. ಒತ್ತಿಡಿ ಅಂದ್ರೆ ಅದು ಸ್ಟ್ರೆಸ್ಗೆ స్ట్రెస్ గురైంది. ಸ್ಟ್ರೆಸ್ ಒತ್ತಡಕ್ಕೆ ಗುರಿಯಾದಳು. కాబట్టి మనం చూస్తే ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ మనం చూసినప్పుడు ನಾವು ನೋಡಿದಾಗ మనం అనుకుంటున్నాము, ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. మనం ఎందుకు ఒత్తిడికి గురైతాం చెప్పండి? ನಾವು ಯಾಕೆ ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗುತ್ತೇವೆ? విస్తారమైన పనులు, విస్తారమైన ఆలోచనలు, దాని జరగాలని ఆతృత, ఆవేశము, ವಿಸ್ತಾರವಾದ ಕೆಲಸಗಳು, ವಿಸ್ತಾರವಾದ ಎಲ್ಲ ಆಯಾ ಚಟುವಟಿಕೆಗಳಿಂದ ಏನ್ ಮಾಡ್ತೇವೆ ನಡೀತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗ ಆದ್ರಿಂದ ನಾವು ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗ್ತೇವೆ. కొన్నిసార్లు అరిచేస్తాం కూడా. ಒಂದೊಂದ್ಸರಿ ಕೂಡ ನಾವು ಕೂಗಿಕೊಳ್ತೇವೆ. అక్కగారు ఏం చేస్తారు? ಅಕ್ಕ ಏನ್ ಮಾಡ್ತಾರ ಗೊತ್ತಾ?
ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయనుకో, ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಬಹಳ ಅಧಿಕವಾಗಿದ್ದಾವೆ ಅನ್ಕೊಳ್ರಿ. భర్త కూర్చొని ఉన్నాడు అనుకో, ಗಂಡ ಸುಮ್ನೆ ಕುತ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಅನ್ಕೊಳ್ರಿ. గిన్నెలు ఎగిరి ఎగిరి పడుతుంటాయి లోపల. ಎಲ್ಲ ತಂಬಿಗಳೆಲ್ಲ ಎಗರೆಗ್ ಬೀಳ್ತಿರ್ತವೆ ಬಟ್ಟಲುಗಳು. ఏమైనా పండేయలేదా బ్రదర్స్? చెప్పాలి ఇప్పుడు పండేయలేదు. గిన్నెలు కింద పండేయలేదా ఇండ్లలో? ఏమన్నా నాకు పెళ్ళే కాలేదంటావా? ఏమయ్యా ఇషాకు, ఇంట్లో గిన్నెలు పండేయలేదా? ಬೀಳ್ತಾವಲ್ಲ ಮನೆಯಲ್ಲಿ ಚಂಬಗಗಳು ದಡ 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 ಅಂತ ಬೀಳ್ತಿರ್ತಾವಲ್ಲ ಮನೆ. చెప్పాలి ఇప్పుడు పండేయలేదా? ಅವನು ಸಿಕ್ತಿರ್ತಾವ చిన్న చిన్న పండేయా? విస్తారమైన పని ಅಂದ್ರೆ ಅಧಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ. అంటే మనకి ఏం చేస్తా ఉంది? ಅದು ನಮ್ಗೆ ಏನು ಮಾಡುತ್ತದೆ? నెమ్మది లేకుండా చేస్తాం. ನೆಮ್ಮದಿ ಇಲ್ದಂಗೆ ಮಾಡುತ್ತದೆ. చూడండి, మన విస్తారమైన పనులను బట్టి ಅಧಿಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲಸಗಳಿಂದ నెమ్మది కోల్పోతున్నా, ನೆಮ್ಮದಿಯನ್ನು ನಾವು ಕಳ್ಕೊಳ್ಳುತ್ತೇವೆ, సమాధానాన్ని కోల్పోతున్నా, ಸಮಾಧಾನವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇక మనం చూస్తే ಏನನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ ఆవేశాన్ని తీసుకొని వస్తుంది, ಆ ಸಿಟ್ಟನ್ನು ತಂದು ಒಡ್ಡುತ್ತದೆ, కోపాన్ని తీసుకొని వస్తుంది, ಅದು ರೋಷವನ್ನು ತಂದು ಒಡ್ಡುತ್ತದೆ. అనిపిస్తుంది కదా మనకు. ನೋಡ್ರಿ ಅನಿಸ್ತತಲ್ಲ ನಮಗೆ. ఏమి ఇంట్లో ನೋಡ್ರಿ ಮನೆಯಲ್ಲಿ ಅನಿಸ್ತದೆ, ಏನಪ್ಪ ಈ ಮನೆಯಲ್ಲಿ ఇంత కష్టపడతా ఉంటే, ಇಷ್ಟ ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ರು మార్తలాగే మనం కూడా ಮಾತಾಳ ಹಾಗೆ ನಾವು ಸಹ కొంచెమన్నా దయ లేదు నా మీద. ಸ್ವಲ್ಪ ನನ್ನ ಮೇಲೆ ದಯೆ ಇಲ್ವಲ್ವಾ, ಕನಿಕರ ಇಲ್ವಲ್ಲ. పొద్దున్న లేచి అక్కగారు ఏం చేస్తుంటారు తెలుసా? ಉದಯಕ್ಕೆದ್ದ ಅಕ್ಕರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? నేను చూసిన చాలా మంది పరిస్థితి చెప్తున్నా. ನೋಡಿ ಬಹಳ ಮಂದಿ ನಾನು ನೋಡ್ತಿದ್ದ ಬಹಳ ಮಂದಿ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನ ನಾನು వాళ్ళు వాళ్ళకంటే రోబోలు మేలు, ಅವ್ರಕ್ಕಿಂತ ರೋಬೋ ಅಂತಕ್ಕಂಥವ್ರ ಮೇಲು. ఎందుకు చెప్పండి? ಯಾಕೆ ಹೇಳ್ರಿ? ఛార్జింగ్ అయిపోతే కొద్దిసేపు గమ్మన కూర్చోనన్నా ఉంటాయి, ಚಾರ್ಜಿಂಗ್ ಆಗ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಸುಮ್ನೆ ಇರ್ತಾವ, ಕೂತ್ಕೊಂಡಿರ್ತಾವ. వాళ్ళకంటే సెల్ ఫోన్ మేలు. ಅವಕ್ಕಿಂತ ಸೆಲ್ ಫೋನ್ ಮೇಲು. ఎందుకు? సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతే గమ్మన అయిపోతుంది. ಆ ಸೆಲ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ಆದ್ರೆ ಏನತ್ತೆ, ಸುಮ್ನೆ ಅದ ಸಮಾಧಾನ ಇದಾಗ್ತದೆ. వీళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా ಇವ್ರಿಗೆ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿಲ್ದಿದ್ರು ಸಹ ఏం చేస్తా ఉంటారు? ಏನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ? వంట చేస్తారు, ಅಡಿಗೆ ಮಾಡ್ತಾರೆ, బట్టలు దూతారు, ಬಟ್ಟೆಯನ್ನು ತೊಳಿತಾರೆ. ఏమి ఈ రోజు కాదు రేపు తుక్కోవచ్చు కదా, ನಾಳೆ ತೊಳ್ಕೊಬೋದಲ್ವಾ, నీకేం చెప్తావులే, ನೀನ್ ఏನ್ ಹೇಳ್ತಿ ಹೇಳ, చేసేదేం లేదు కానీ ಮಾಡೋದೇನಲ್ಲಲ್ವಾ అని అంటారా లేదా? ಅಂತಾರಲ್ವಾ. ఎంత మంది కుటుంబాల్లో, ಎಷ್ಟೋ ಮಂದಿ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ విస్తారమైన పనులను బట్టి ವಿಸ್ತಾರವಾದ ಕೆಲಸಗಳಿಂದ నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు, ಸಮಾಧಾನವನ್ನೇ ಕಳೆದುಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. బీపీ షుగర్లు వస్తున్నాయి, ಬಿಪಿಗಳು ಶುಗರ್ಗಳು ಬರ್ತವೆ. ఓటీలు చేస్తున్నారు ఇప్పుడు బ్రదర్స్ కూడా. ಅಣ್ಣವ್ರು ಕೂಡ ఓటీ ఓవర్ టైం. ಓಟ್ ಅಂದ್ರೆ ಹೆಚ್ಚಿನ ಕೆಲಸ, ಅಧಿಕ ಕೆಲಸ. ఒక పని చేస్తే సరిపోలే, ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಸರಿ ಹೋಗೋದಿಲ್ಲ. ఒకడే ఇప్పుడు 4 పనులు చేయాలా. ಒಬ್ಬನಿಗೆ 4 ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡ್ಬೇಕು. పొద్దున్నే స్కూల్ కి పోవాలా, ಬೆಳಿಗ್ಗೆ ಶಾಲೆಗೆ ಹೋಗ್ಬೇಕು, మధ్యాహ్నం పోయి ఏదో ఒక పని చేయాలా, ಮಧ್ಯಾಹ್ನ ಯಾವ್ದೋ ಒಂದು ಕೆಲಸ ಹೋಗಿ ಮಾಡ್ಬೇಕು, సాయంత్రం వచ్చి ఏదో చిన్న పని చేసుకోవాలా, ಸಾಯಂಕಾಲ ಯಾವ್ದೋ ಪಾರ್ಟ್ ವರ್ಕ್ ಮಾಡ್ಬೇಕು. విస్తారమైన పని చేసి ఏం చేసుకోవాలి? ಅಧಿಕವಾದ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು? బీపీ షుగర్ తెచ్చుకోవాలి. ಆ ಬಿಪಿ ಶುಗರ್ ಗಳನ್ನ ನಾವು ತಂದುಕೊಳ್ತೀವಿ. అంతేనా? ಅಷ್ಟೇ అಲ್ವಾ? ఇప్పుడు రోగాలు ఎవరికి ఎక్కువ ఉండే చెప్పండి? ರೋಗಗಳು ಯಾರಿಗೆ ಅಧಿಕವಾಗಿರೋದು చెప్పండి. బీపీ షుగర్లు వచ్చేది ఎవరికి? ಯಾರಿಗೆ ಬಿಪಿ ಶುಗರ್ ಬರ್ತಕ್ಕಂಥ ಯಾರಿಗೆ ಹೆಚ್ಚಿಗೆ? డాక్టర్ ఎవరికి వచ్చేది? ఒత్తిడి ఉండే వాళ్ళకి. ಅಂದ್ರೆ ಒತ್ತಡ ಯಾರಿಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಬರ್ತವೆ. ఎవరు తొందరగా చచ్చిపోతున్నారు ఇప్పుడు? 28, 29కి హార్ట్ స్ట్రోక్లు ఎందుకు వస్తున్నాయి? 28, 29 ವರ್ಷಕ್ಕೆ ಹೃದಯಘಾತಗಳು ಯಾಕೆ ಬರುತ್ತವೆ? ఎందుకు వస్తున్నాయి? ಯಾಕೆ ಬರುತ್ತವೆ? ఒత్తిడి, ಒತ್ತಡಗಳು. తర్వాత మనం చూస్తే ప్రెషర్ ಅಂತಕ್ಕಂಥದ್ದು. ఇంకా మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఒక 10th క్లాస్ ఇంటర్ స్టూడెంట్ హార్ట్ ಸ್ಟ್ರೋಕ್ తో చనిపోయినాడు. ನೋಡ್ರಿ, ಈ ಕಾಲದಾಗ 10ನೇ ಕ್ಲಾಸ್ PUC ಅಲ್ಲೇ ಹೃದಯಘಾತದಿಂದ ಸತ್ತು ಹೋಗ್ತಾರೆ. ఏంటి కారణం అంటే? ಕಾರಣವೇನಿರ್ಬೋದು? ఒత్తిడి, ಒತ್ತಡಗಳು. ఏమంటారో, ಏನಂತಾರೋ, ఏమైతుందో, ಏನಾಗ್ತतो. కాబట్టి నీ జీవితంలో ఈ పనులను బట్టి విస్తారమైన ఒత్తిడికి గురైతున్నావు. ನೋಡಿ, ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಈ ಅಧಿಕವಾದ ಕೆಲಸಗಳಿಂದ ಒತ್ತಡಕ್ಕೆ ನೀನು ಒಳಗಾಗ್ತೀಯಾ. కాబట్టి దీనివల్ల నీకు ప్రయోజనం ఏం లే, ಇದರಿಂದ ಏನು ಪ್ರಯೋಜನವಿಲ್ಲ ಎಂಬುದು. యెషయా 26:3 చూడండి. ನೋಡಿ, ಯೆಶಾಯ 26:3 ನೋಡ್ರಿ. ಯೆಶಾಯ 26:3. యెషయా గ్రంథం 26:3. ಯೆಶಾಯ 26:3. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నావని పూర్ణ శాంతి. నీకు శాంతి నెమ్మది కావాలంటే ప్రభు మీద నీ మనసు ఉండాలా. ನೋಡಿ, ನಿನಗೆ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿ ಬೇಕಂದ್ರೆ ಕರ್ತನ ಬಳಿಗೆ ನೀನು ಬರಬೇಕು. ప్రభు మీద నీ మనసు ఉండాలా. ಆ ಕರ್ತನ ಮೇಲೆ ನಿನ್ನ ಮನಸ್ಸು ಇರಬೇಕು. ప్రభుతో సహవాసం గడపాలా. ಕರ್ತನೊಂದಿಗೆ ಅನ್ಯೋನ್ಯತೆಯಾಗಿರಬೇಕು. ఎప్పుడైతే ఈ పని చేయగలుగుతాం, ಯಾವಾಗ ಈ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವುದಾದರೆ మనం నెమ్మదిగా బ్రతకగలం. ಅವಾಗ ನಾವು ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿಯಿಂದ ಬದುಕುತ್ತೇವೆ. నీతిమంతుడు ఆపద వచ్చుటని భయం లేకుండా నెమ్మదిగా నిద్రించునని రాయబడి. ಅಂದ್ರೆ ನೀತಿವಂತನು ಆಪದ ಬರ್ತಂದು ಗೊತ್ತಿದ್ರು ಸಹ ಹೆಂಗಿರ್ತಾನೆ, ನಾವು ನೆಮ್ಮದಿಯಿಂದ ಇರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం ప్రభుత్వ సహవాసం చేయకపోతే, ಕರ್ತನಲ್ಲಿ ನಾವು ಅನ್ಯೋನ್ಯತೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ఒత్తిడికి గురవుతాం, ನಾವು ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗುತ್ತೇವೆ. ఇక మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ
మొదటి యోహాను పత్రిక మొదలైన యోహాను పత్రిಕೆ మొదటి కొరింథీ పత్రిక 7:24 చదవండి. ಮೊದಲ ಕೊರಿಂಥಿ 7:24. మొదటి కొరింథీ 7:24. ಮೊದಲ ಕೊರಿಂಥಿ 7:24ನೇ ವಚನ. ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. కానీ ప్రభుతో సహవాసం కలిగి ఉండాలా. ನೋಡು, ಕರ್ತನೊಂದಿಗೆ ನಾವು ಸಹವಾಸ ಹೊಂದಿದವನಾಗಿರಬೇಕು. మన స్థాయికి తగినట్లుగా, ನಮ್ಮ ಅಂತಸ್ತಕ್ಕೆ ಹೊಂದಿದ ಹಾಗೆ. ఇప్పుడు సేవకుణ్ణి, ఆ సేవಕರು మీకంటే ఒక మెట్టు హెచ్చు, ಅದ ನಿಮಗಿಂತ ಒಂದು ಮೆಟ್ಲು ಹೆಚ್ಚು, మీకంటే ఎక్కువ సహవాసం నాకు ప్రభుత్వం ఉండాలా. ನಿಮಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಸಹವಾಸ ಇರಬೇಕು. ఈయన పాటలు పాడుతున్నాడు, ಇವರು ಆಡ್ತಾರೆ, పరిచర్య చేస్తున్నాడు, ಪರಿಚರ್ಯ ಮಾಡ್ತಾರೆ, మనం కూడా తలా ఒక పని చేస్తుంటున్నాం. ನಾವು ತಲಕೊಂದು ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರ್ತೀವಿ. మనమందరం దేవుని జత పనివారమైన, ಎಲ್ಲರ ದೇವರ ಜೊತೆ ಕೆಲಸದವರಾಗಿದ್ದೇವೆ. మనం అందరం ప్రభుతో క్వాలిటీ ఆఫ్ టైం గడపాలా. ನಾವು ದೇವರೊಂದಿಗೆ ಗುಣವಿಶೇಷನ ಕೆಲಸ ಸಮಯವನ್ನು ನಾವು ಕಳಿಬೇಕು. మన ఆత్మీయ స్థితికి తగినట్లుగా, ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಸ್ಥಿತಿಗೆ ಹೊಂದಿದ ಹಾಗೆ ప్రార్థించే విషయం, ಪ್ರಾರ್ಥಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ, వాక్యం చదివే విషయం, ವಾಕ್ಯ ಓದುವ ವಿಷಯದಲ್ಲಿ, ఆరాధించే విషయం, ಆರಾಧಿಸುವ ವಿಷಯದಲ್ಲಿ క్వాలిటీ ఆఫ్ టైం ఉండాలి. ಅದ ಗುಣವಿಶೇಷನ ಸಮಯ ಇರಬೇಕು. ఈ సమయం లేకపోతే, ಈ ಸಮಯ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ, గడపకపోతే, ಕಳೆಯದೆ ಹೋದ್ರೆ, దేవునితో సమయాన్ని గడపకపోతే, ದೇವರೊಂದಿಗೆ ನಾವು ಸಮಯವನ್ನು ಕಳೆಯದೆ ಹೋದ್ರೆ నష్టపోతాం, ನಾವು ನಷ್ಟಕ್ಕೆ ಒಳಗಾಗುತ್ತೇವೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಪ್ರಿಯವಾದವರೇ, ఇక్కడ మనం చూస్తే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఆమె ఒత్తిడికి గురైపోయి, ಆಯಮ್ಮ ಅಂದ್ರೆ ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗಿ, ఆ ప్రెషర్ తట్టుకోలేక, ಆ ಪ್ರೆಷರ್ ಅಂತ ಆమె ತಾಳಿಕೊಳ್ಳಲಾರದೆ ఎమోషన్స్ బయటికి తీసింది. ಅದಿರ್ತಕ್ಕಂಥ ಎಮೋಷನ್ಸ್ ಎಲ್ಲ ಆమెಗೆ ಭಾವೋದ್ವೇಗಗಳು ಆಮೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾವೆ. ఏమంటుంది, ಏನಂತ ಇದೆ, ఆమె ఎవరితో మాట్లాడుతుందో మర్చిపోయింది. ಯಾರ ಹತ್ರ ಮಾತಾಡ್ಬೇಕು ಆ ಮಾತಾಡ್ತದ ಮರ್ತು ಹೋಗಿದ್ದಾಳೆ. ఆయన ఎవరో మర్చిపోయింది, ಆತನ ಯಾರೋ ಮರ್ತು ಹೋಗಿದ್ದಾಳೆ. ఏమంటుంది, ಈಗ ಏನಂತ ಇದ್ದಾಳೆ, నేను ఒకదాన్నే పని చేస్తున్నాను కదా, ನಾನು ಒಬ್ಬಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೀನಲ್ವಾ, నా చెల్లి పని చేయకుండా నీ దగ్గర కూర్చొంది, ನನ್ನ ತಂಗಿ ಕೆಲಸ ಮಾಡಿದಾಗ ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಕುಂತಿದೆ ಅಲ್ವಾ, నీకు చింత లేదా, ನಿನಗೆ ಚಿಂತೆ ಇಲ್ವೋ, పో అని చెప్పాలనిపిలేదా, ಹೋಗಂತ ಹೇಳುವ ಅಂತ ನಿನಗೆ ಅನ್ಸ್ಲಿಲ್ವಾ. ఎవరితో మాట్లాడుతుంది ఈ మాటలు, ಯಾರೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದ, ప్రభుతో మాట్లాడు, ಕರ್ತನೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದ. అంటే మన ఒత్తిడికి గురైతే, ನಾವು ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾದರೆ, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఏమైనా మాట్లాడేస్తాం. ಆ ಒತ್ತಡಕ್ಕೆ ತಾಳಲಾರದೆ ಏನಾದ್ರೂ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ಮಾತಾಡಿಬಿಡ್ತೀವಿ. ನಮ್ಮ ప్రెషర్ మనలోకి వస్తే, ಆ ಪ್ರೆಷರ್ ಅಂತ ನಮ್ಮೊಳಗೆ ಬಂದ್ರೆ కుక్కర్ విజిల్ వేసినట్టు వేస్తాం. ಆ ಕುಕ್ಕರ್ ವಿಜಿಲ್ ಆಗ್ತಲ್ಲ ಹಂಗೆ ಹಾಕ್ಬಿಡ್ತೀವಿ ನಾವು. మన ప్రెషర్ తట్టుకోలేక, ನಮ್ಮ ಒತ್ತಡ ನಾವು ತಟ್ಕೊಳ್ಳಲಾರದೆ ప్రభుని అరిచేస్తుంటాం, ಕರ್ತನ ಮುಂದೆ ನಾವು ఆజ్ఞాపిస్తుంటాం. ప్రభా నీవు ఇది చెయ్యాలా, ಕರ್ತನೇ ನೀನು ಇದು ಮಾಡ್ಬೇಕು. ప్రభుతో అటు మాట్లాడతామా, ಕರ್ತನೊಂದಿಗೆ అలాగ మాట్లాడచ్చా, ಹಾಗೆ ಮಾತಾಡ್ಬೋದು, మాట్లాడచ్చా చెప్పండి, ಮಾತಾಡ್ಬೋದು. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಮಾತಾಡಬಾರದು. అందుకే రాయబడింది, ಅದಕ್ಕಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడే అంటాడు. ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ಕರ್ತನ ಮುಂದೆ ಸಲ್ಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అంటే ప్రతిదీ వినయంతో చెప్పుకోవాలా, ಅದೇ ವಿನಯದಿಂದ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು, ದೀನತ್ವದಿಂದ ప్రభుతో మాట్లాడాలా, ಕರ್ತನೊಂದಿಗೆ ಮಾತಾಡಬೇಕು. కాబట్టి ಆದ್ದರಿಂದ మనం మార్తను చూస్తూ వచ్చినాం, ನಾವು ಮಾರ್ತಾಳನ್ನು ನೋಡ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. మార్త విస్తారమైన పనులు కలిగి ఉంది, ಮಾರ್ತಾವು ಅಧಿಕ ಕೆಲಸದಲ್ಲಿ ಒಳಗಾಗಿದೆ. ఆ పనులను బట్టి, ಆ ಕೆಲಸಗಳಿಂದ దేవునితో గడపాల్సిన క్వాలిటీ ఆఫ్ టైం గడపలేదు, ದೇವರೊಂದಿಗೆ ಕಳಿಸ್ತಕ್ಕಂಥ ಗುಣವಾದ ಸಮಯ ಕಳೀತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అది దాన్ని బట్టి ఆమె ఎంతో నష్టపోయింది. ಅದರಿಂದ ಆమె ಎಷ್ಟೋ ನಷ್ಟ ಹೊಂದಿದಳು. దేవుడు చెప్పే సంగతులు వినలేదు, ದೇವರು ಹೇಳುವಂತಹ ಸಂಗತಿಗಳನ್ನು ಆమె ಕೇಳಲಿಲ್ಲ. తర్వాత ఆమె దేవునితో గడపకపోవటను బట్టి, ದೇವರೊಂದಿಗೆ ಕಳೆದೇ ಹೋದದ್ರಿಂದ, విస్తారమైన పనుల కారణం చేత, ವಿಸ್ತಾರವಾದ ಕೆಲಸಗಳ ಕಾರಣದಿಂದ ఒత్తిడికి గురైంది, ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗಿದೆ. ఆ ఒత్తిడికి గురై ఇప్పుడు ఏం చేస్తుంది, ಆ ಒತ್ತಡಕ್ಕೆ ಒಳಗಾಗಿ ಏನ್ ಮಾಡಕತ್ತೈತಿ, ఎమోషన్స్ బర్స్ట్ అయ్యి, ಅವೆಲ್ಲ ಭಾವೋದ್ವೇಗ ಬಂದು ప్రభువుని ఆజ్ఞాపిస్తాం. ಕರ್ತನಿಗೆ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಆಜ್ಞಾಪಿಸ್ತಾ ಇದೆ. అంటే ప్రభు ఎట్టివాడో సంగతి అనేది మర్చిపోయింది, ಕರ್ತನ ಎಂತನೋ ಅಂತಕ್ಕಂತ ಸಂಗತಿ ಮರೆತು ಹೋದಳು. కాబట్టి మనము ఈ స్థితిలో ఉండరాదు, ನಾವು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬಾರ್ದು. మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూస్తాం. ಉಳಿಕೆ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕರ್ತನ ಚಿತ್ತವಾದರೆ ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. దేవుడి మాటలను దీవించును. ಕರ್ತನ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ.